ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ శనివారం రోజు కొంత సంతోషంగా ఉంది. అంతకుముందు శనివారాలు సంతోషంగా లేదా అంటే కొద్దిగా బాధగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే సహజంగా శనివారం రోజు విజ్ఞాపన ప్రార్థన జరిగేటువంటి రోజు, ఆదివారానికి సిద్ధపాటు. ఆదివారం మరి దేవుని ప్రజలంతా సమకూడి ఆయన పరిశుద్ధ శరీర రక్తాలలో యోగ్యమైన రీతిని చెయ్యి వేయున్నట్లు వారి పక్షంగా విజ్ఞాపన చేయటానికి, ఆరాధన సవ్యంగా జరగడానికి, దేవుని యొక్క బలమైన ఆత్మకార్యాలు జరగడానికి వీలుగా ప్రార్థన, ముందుగానే విజ్ఞాపన, అలాగే పరిశుద్ధులు సిద్ధపడేటువంటి రోజు. కానీ గతించిన వారాల్లో ఆ పరిస్థితి లేదు. ఆదివారం ఆరాధన చేసుకునే దానికి అనుకూలత లేదు కనుక, అందరూ గ్యాదర్ అయ్యేదానికి అవకాశం లేదు కనుక ఈ లైవ్ ద్వారా అందరినీ కలుసుకోవాల్సి వచ్చింది. కొంతమంది దైవజనులకైతే ఈ సౌకర్యం కూడా లేదు. 50 మంది సంఘం ఉన్నవాళ్ళు, 100 మంది సంఘం ఉన్నవాళ్ళు, 120 మంది, 200 మంది సంఘం ఉన్నవాళ్ళు, కొంతమందికి అవకాశం ఉంది, కొంతమందికి అవకాశం లేదు. బిడ్డల్ని కలవాలనే ఆరాటం. కాపరిగా ఉన్న ప్రతి దైవజనునికి తన ప్రాణమంతా కూడా మంద మీదే ఉంటుంది. కొంతమంది అనుకుంటారు మంద మీద ఉంటుందంటే విశ్వాసులు తగ్గిపోతారేమో, చర్చికి బ్రేక్ అయిపోతారేమో అని, దానివల్ల దైవజనునికి వచ్చేటువంటి ప్రయోజనం పోతుందేమో, అందుకని వారు దాని గురించి ఆవేదన పడతారని కొంతమంది మూర్ఖులు, అజ్ఞానులు అనుకుంటారు. మూర్ఖులు, అజ్ఞానులు అన్నాను. వారికి తెలియదు, ఒకడు చెప్పినా వినరు. అజ్ఞానం అంటే తెలియనితనం. కానీ సేవలోనికి వచ్చినటువంటి ప్రతి దైవజనుడు దేవుడు తనకిచ్చిన ఆత్మల విషయంలో ప్రత్యేకమైన భారాన్ని కలిగి ఉంటాడు. ఎందుకు ముఖ్యంగా వాళ్ళ విషయంలో ఆరాటపడతాడంటే, దేవుని సన్నిధికి ఆదివారం, శుక్రవారం, ఆ వారంలో కనీసం 1, 2, 3 సార్లు సన్నిధికి వచ్చి కలిసి సహవాసంలో ఉంటేనే ఒకడు పడతాలు లెగుస్తా ఉన్నాడు. అసలు సన్నిధికి పూర్తిగా దూరం అయిపోయి లోకానికి రాత్రింబవళ్ళు దగ్గర అయిపోయినటువంటి వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఉంటాడా, ఊడిపోతాడా? వాని విశ్వాసం వాళ్ళు నిలుస్తుందా, పతనం అయిపోతుందా అని వారి కోసం గుండె కొట్టుకుంటూ ఉంటుంది దైవజనునికి. ఎందుకంటే ఒక ఆత్మని రక్షణలోకి నడిపించాలంటే చాలా కష్టం. రక్షింపబడిన ఒక ఆత్మని పరిపూర్ణతలోకి నడిపించాలంటే చాలా ప్రయాస. అన్ని బాధలన్నిటినీ కలిపి పౌలు భక్తుడు ఒక సింపుల్ మాటతో తేల్చేశాడు. ప్రసవ వేదన అన్నాడు. ఏమన్నాడు? ప్రసవ వేదన అన్నాడు. ప్రసవ వేదన ఎలా ఉంటుందో బిడ్డల్ని కన్నా తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఎంత బాధో. ఇప్పుడంటే సర్జరీ చేసి బిడ్డను తీస్తూ ఉన్నారు. కొంతమందికి ఇప్పుడు ఆ ప్రసవ వేదన అనేది తెలియదు. కానీ మరి మన పెద్దలు బిడ్డల్ని కన్నప్పుడు 100 కాన్పుల్లో ఏ ఒక్కటో అరుదుగా సర్జరీ అయితే 99 మామూలు కాన్పులే జరిగాయి. వాళ్ళకి తెలుసు పురిటి నొప్పులు, ప్రసవ వేదన ఎలా ఉంటుందో. కాబట్టి ఆత్మీయ నాయకుడికి ఒక ప్రసవ వేదన ఉంటుంది. ఈ మాట పౌలు మహనీయుడు గలతీ సంఘానికి రాస్తూ చెప్పాడు. క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు నాకు మరల ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. చూడండి,
4:19. గలతీ పత్రిక 4:19. రైట్, చదువు. నా పిల్లలారా, చూడండి ఏమని పిలుస్తున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఆల్రెడీ ఒకసారి ప్రసవ వేదన పడ్డాను, ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నాను. ఇప్పుడు మళ్ళా ప్రసవ వేదన పడుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని కన్నాను, ఏ పని నిమిత్తం కన్నానో ఆ పని మీలో జరగాలని ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. ఏ పని నిమిత్తం కన్నాను అంటే క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడినట్లు, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మీలోనికి వచ్చు వరకు, ఆ మెట్టులోకి మీరు రావాలని మళ్ళా నాకు ప్రసవ వేదన అన్నాడు. అంటే ఒక ఆత్మీయ నాయకుని జీవితం అంతా ప్రసవ వేదనే. అర్థమైందా? అందుకని ప్రతి దైవజనుడు, చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, ఆత్మీయ బిడ్డలు దూరం అయిపోతే వాళ్ళు ఎలా ఉన్నారో, ఏమైపోయారో, వాళ్ళ బాధల గురించి, వాళ్ళ సమస్యల గురించి దుఃఖపడతాడు. వారి ఆత్మీయ జీవితాన్ని గురించి కూడా ఆవేదన పడతాడు. వారి విశ్వాసంలో నిలిచారో, శోధనలకు వెనుదిరిగిపోయారో, వాళ్ళు ఏమయ్యారో అని వారి గురించి గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఒరిజినల్ సేవకుడికి. పైకి అందరితో మామూలుగా మాట్లాడుతూ నవ్వుతా అట్ట ఇట్ట ఉంటారు, కానీ లోపల ఒక వేదన. ఎందుకు అలాగా? అంత అవసరం ఏంటి అంటే దేవుడే ఆ బంధాన్ని ఏర్పరుస్తాడు. దేవుడే ఏర్పరుస్తాడు ఆ బంధాన్ని. అది ఎంత పట్టుత్వంతో ఉంటుందంటే ఈ లోక సంబంధమైన బంధాలు కూడా దాని ముందు తీసికట్టు, అంత ప్రభావంతో కూడి ఉంటుంది ఈ ఆత్మ సంబంధమైన అనుబంధం. ఈ అనుబంధం యొక్క తీవ్రత ఎలాంటిదంటే తన భౌతికమైన బంధాలను కూడా పక్కన పెట్టేస్తాడు. ఈ ఆత్మ సంబంధమైన అనుబంధాన్ని కాపాడుకోవటానికి భౌతిక సంబంధమైన బంధాలను కూడా పక్కన పెట్టేస్తాడు. కాబట్టి గతించిన శనివారాల పరిస్థితి వేరు, ఈ శనివారం పరిస్థితి. ఎందుకంటే రేపు దేవుని చిత్తం అయితే అందరం కలుసుకుంటాం, 2 ఆరాధనల్లో అందరం ముఖముఖాలు చూసుకుంటాం. దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. చాలా వరకు తగ్గిపోతున్నాయి కేసులు. గనుక దయచేసి రేపు గ్యాదర్ అయ్యే వాళ్ళు సహకరించండి. మాస్కులు మెయింటైన్ చేయండి, గ్లౌజులు ఉంటే గ్లౌజులు మెయింటైన్ చేయండి, శానిటైజర్ మెయింటైన్ చేయండి. ఎవరైనా వచ్చి చెక్ చేసినా కూడా ఇబ్బంది లేకుండా దూరాలు పాటించండి. పరిచారకులు చెప్పే మాట వినండి, వాళ్ళని కసిరించుకోవకండి, వాళ్ళని చీదరించుకోవకండి. వాళ్ళు లేఖ ప్రకారం ఒక విధంగా చూస్తే మీకంటే గొప్పోళ్ళు. ఏదో మీకు పరిచర్య చేస్తున్నారని, ఆ ప్లేస్లో ఉన్నారని వాళ్ళని తక్కువ చూపు చూడకండి. వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నోళ్ళే. కానీ దేవుణ్ణి ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, ఆత్మీయ నాయకుని గౌరవించి, ఆయనకి సహకారులుగా ఉండాలని తమ్మును తాము తగ్గించుకొని పరిచర్యకు నిలబడ్డారు. కొంతమంది పరిచారకుల్ని ఏమి విధిలిస్తారు, ఇది మధ్యలో సభా అంటుంటారు. జంతువుల్ని తోలినట్టే తోలుతూ ఉంటారు. అట్లా తోలకండి. రేపు వాళ్ళు చెబుతారు, మీరు వినండి. అలాగే వాళ్ళు వచ్చేదారి చూపిస్తారు, బయటికి వెళ్ళేదారి చూపిస్తారు, కూర్చునే ప్లేస్ చూపిస్తారు. జాగ్రత్తగా కూర్చోండి. ఇంకా అదనంగా కూడా ప్లేస్ రెడీ చేపిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే దూరం పాటించడానికి అందరు చక్కగా కూర్చొని దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకోవచ్చు, ప్రభు వల్ల తీసుకోవచ్చు. గుంపుగా కూడవద్దు అని చెప్పాడు రూల్లో, గుంపు కూడవద్దు అని. కాబట్టి వచ్చేటప్పుడు ఒక క్రమంగా క్యూ పద్ధతిలో లోపల రావటం, వెళ్ళేటప్పుడు కూడా క్యూ పద్ధతిలో బయటికి వెళ్ళిపోవటం మన ఆరోగ్యం కోసమే. గవర్నమెంటు ఈ ఆంక్షలు విధించింది ఎవరి కోసం అంటే మన కోసమే. కాబట్టి గవర్నమెంట్ ఏదో మనకి ఇబ్బంది చేస్తుంది, ఏదో పగ తీర్చుకుంటుంది అనుకోవద్దు. మనం బాగుంటే గవర్నమెంట్కి అంతకంటే కావాల్సిందే ఉంది, హ్యాపీ. కాబట్టి మన క్షేమం కోసమే ఆంక్షలు పెట్టారు కనుక దయచేసి రేపు వచ్చేవారందరూ చక్కగా సహకరించండి. 1-2 వారాలు మనం ఇంకో జాగ్రత్తలు తీసుకున్నామంటే తప్పకుండా ఇక తర్వాతి రోజుల్లో ఎప్పటిలాగానే మళ్ళీ ఫ్రీగా ఆరాధించుకోవచ్చు మనం దేవుని సన్నిధిలో. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి స్తోత్రం.
మనకి సౌండ్ సరిపోలా, ఏది ఇంకొంచెం గట్టిగా. సరే, ఈ పూటకు వదిలేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం ప్రియులారా. ఇప్పుడు మంచిగా खुशी खुशी में है हमारा दिल, बहुत खुशी में है. कल सुबह में हमारा आदमियों को देखने के हमारे को रास्ता मिल गया, तो बहुत खुशी है. मैं దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిగా పాడి యేసయ్యను మహిమపరచుకోవాలనిపిస్తుంది. మళ్ళీ పాటలు వాక్యం చెప్పేటప్పుడు జస్ట్ ఒక చరణం అలాగ అందాం. లోక మర్యాదలు మమకారాలు గతించిపోని ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోని ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. దేవునికి మహిమ. ఆత్మీయులతో ఏర్పడే అనుబంధం అంత గొప్పది. ఎందుకంటే కొన్నిసార్లు నేను చూశాను, దైవజనులు కొంతమంది పెద్దోళ్ళు లోకాన్ని విడిచినప్పుడు సంఘ బిడ్డలు ఇక్కడ పెట్లూరు వారి పాలెమని ఇక్కడికి నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్లు కూడా ఉండదు, అంత సమీపంలో ఒక చిన్న సంఘాన్ని కట్టాడు దైవజనుడు. అంతా ఒక 100-120 మంది లోపు ఉంటారు సంఘం. చాలా ఆత్మీయంగా నడిపించాడు పెద్ద ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆ రోజు చూశాను ఆత్మీయ బిడ్డల ఆక్రందన, కుటుంబ సభ్యులు ఏడవట్ల అంత ఏడుపు, సంఘ బిడ్డలు వాళ్ళ దుఃఖం, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఆక్రందన నాకు ఆశ్చర్యం గొలిపింది. ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తున్నాను, సంఘ బిడ్డల్ని చూస్తున్నాను, ఘోరాతి ఘోరంగా ఏడుస్తున్నారు. నాకు అప్పుడు ఇదే సాంగ్ గుర్తొచ్చింది. లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. చచ్చినా బతికినా అలాంటి జీవితమే జీవించాలి అనిపించింది. ఇదే లైఫ్. మనం ఉన్నా పోయినా సమాజానికి, సంఘానికి, సాటివారికి దీవెనకరమైన బ్రతుకు బ్రతికే పోవాలి. శాపగ్రస్తమైన బ్రతుకు బ్రతికి పోవద్దు అని నేను మామూలుగా అనుకునేది అదేలే. అలా అనుకునే దేవుని సేవకు వచ్చాను. ఆ రోజు అది చూసినప్పుడు నేను కూడా ఏడిచాను. కాసేపు నేను కూడా ఏడిచాను. నువ్వెందుకు ఏడవరా బాబు అని అనుకోకండి,
నా హృదయం అలాగ నలిగి ఉంది. మరి నేను ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రారంభం నుంచి నేను పడ్డ బాధలు, నేను ఎదుర్కొన్న ఆవేదనాకరమైన పరిస్థితులు అవన్నీ కొంచెం హృదయాన్ని నలిపినాయి. కాబట్టి కొద్దిగా ఎక్కడన్నా, అందుకే నేను సమాధి కార్యక్రమాలకు పోను. ఎందుకంటే వాళ్ళు ఏడవటం ఏమో కానీ ముందు నాకు దుఃఖం ఆగదు. వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తూ ఉంటే నేను మెసేజ్ చెప్పాల్సిన వాడిని, ఆ కార్యక్రమాలు జరిపించాల్సిన వాడిని నేను ఒక పక్క పోయి నేను ఏడుస్తుంటా. ఎందుకంటే మనసుని కఠినం చేసుకొని ఉండే పరిస్థితి పోయింది, మనసు నలిగి ఉంది, దుఃఖమే ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం చేసేవానికి దేవుడిచ్చే ధన్యత అది. సాటి వారి ఆత్మల రక్షణ కొరకు, వారి జీవితాల్లో వెలుగు కొరకు, వారి బ్రతుకుల్లో మార్పు కొరకు అంకితమై కష్టపడ్డ దేవుని పిల్లలకు దేవుడిచ్చే అద్భుతమైన ఆశీర్వాదం అదే. హల్లెలూయా. సరే, చూద్దాం దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని. అపోస్తలుడైన పౌలు కొలసైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. చూడండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసినది విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? రైట్. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. ఈవేళ మేమందరము ఇలాగూ సమకూడటం నీ చిత్తము సంకల్పమై ఉంది. ఆల్ నైట్లో మేమంతా కూడా కలిసి నిన్ను సేవించుకోవలసి ఉంది. మరి ఈ ఒక్క వారం, ఈ ఒక్క నెల ఇలాగే జరిపించాలని ప్రేరణ పొంది ఇలా చేస్తూ ఉన్నాం. దేవా, దోషం ఉంటే మన్నించండి తండ్రి, క్షమించండి. దేవా, నీ బిడ్డల్ని అందుబాటులోకి తీసుకొచ్చావు. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారిని బట్టి వందనాలు. జూమ్ యాప్ ద్వారా, అలాగే ముఖాముఖి నా ఎదురు అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నా. మా తండ్రి, మా బిడ్డలకి ఏ మాటలు అవసరమై ఉన్నావో మాకు అవసరమైన ఆ మాటలు, నీ జీవపు మాటలు నీ దాసుని నోట ఉంచు తండ్రి. అపాత్రుడు, అయోగ్యుడు, అనర్హుడు నీ కృప మీద ఆధారపడటమే తప్ప, నీ రక్తమును ఆశ్రయించడం తప్ప మరి ఇక ఏ విధముగా కూడా నాయన నీ దాసునికి అర్హత లేనివాడు. దయ ఉంచి నీ దాసుని యందు కనికరపడి ఇంకనూ జాలి చూపి నీ దాసుని వాడుకో తండ్రి. అందరము బోధనొందునట్లు, అందరికీ జ్ఞానము కలుగునట్లు కృపచూపు తండ్రి. స్తుతి మహిమ నీకు చెల్లిస్తున్నా. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, అంధకార, దయ్యపు శక్తులు, అల్లరి ఆటంకపరచ చూసే చీకటి శక్తులు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నా. దేవా, మీరు మీ సన్నిధితో దిగి వచ్చి మా మధ్య సంచరించండి, మాతో ముచ్చటించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నేను చదివించిన ఈ వాక్య భాగం మొత్తం చెప్పనులే కానీ ఒకే ఒక్క మాట మీదికి మీ దృష్టి తీసుకెళ్తాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అన్నాడు. ప్రార్థన యందు నిలకడ, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువ. ఒకటి నిలకడ, ఒకటి మెలకువ. నిలకడ దేనిలో? ప్రార్థనలో. మెలకువ దేనిలో? కృతజ్ఞత గలవారై ఉండు విషయములో. మరో చోట అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే వారు ఎవరంటే కృతజ్ఞత కలిగిన వారే చెల్లించగలుగుతారు. కృతజ్ఞతాస్తుతులు
కృతజ్ఞత లేనివాడు చెల్లించలేడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే వాడికి ముందు కృతజ్ఞతా బుద్ధి కావాలి, ఎవరికైనా ఒక మనుషునికి. అయితే ఈ నిలకడ అనే విషయం మనం ధ్యానించుకోబోతున్నాం. దానికి ముందు ఈ కృతజ్ఞత గురించి ఒక మాట చెప్తాను. ప్రతి విషయమందును ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అన్నాడు కదా. ఎల్లప్పుడూ మనకు పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉంటాయా? ఒక్కోసారి ఆనందకరమైన ఘట్టాలు వస్తాయి, ఎగిరెగిరి స్తుతులు చెల్లిస్తాం. ఒక్కోసారి చేదైన అనుభవాలు వస్తాయి, అప్పుడు ఎట్ట చెల్లిస్తాం? ఒక్కోసారి మధురమైన అనుభవాలు కలుగుతాయి, కృతజ్ఞతలు చెప్తాం దేవునికి. ఒక్కోసారి మరెన్నడూ ఇలాంటి పరిస్థితి రాకూడదనేటువంటి పరిస్థితులు వస్తాయి, అప్పుడు ఎట్లా చెప్తాం? కానీ తెస్సలోనిక పత్రిక జస్ట్ పక్కనే ఉంటుందండి. 5వ అధ్యాయం 15-16 వచనం మొదటి నుంచి చూడు చాలు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మ చాలు, పాయింట్కి వద్దాం, జాగ్రత్తగా వినండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు కదా. మరో చోట అంటాడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు. పాట కూడా పాడారు మన పెద్దోళ్ళు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అది అక్కడే ఎక్కువ మోగుతుందిరా బాబా, నాకు వినపడుతుంది చూసుకున్నాను. నాకు గంట కొట్టినట్టు వినపడుతుంది, అందుకని మనం మారుద్దాంలే, మారుద్దాం, ఖచ్చితంగా మారుద్దాం. ఇయర్ బడ్స్ ఉంటాయిగా, అవి తెప్పిద్దాం. కాకపోతే కొంచెం ఖరీదు ఎక్కువ అని ప్రస్తుతానికి ఇట్లా కుస్తీలు పడుతున్నాం. నేను ఒకటి, వాళ్ళు అందరూ తలా ఒకటి తగిలించుకుంటే ఈ చౌకి ఈ చౌకి, ఇక మనకి ఏ సప్పుడు వినపడదు, మనకే. దేవునికి స్తోత్రం. అంతా 1,20,000 అంతే సింపుల్గా. ఏదిరా నవ్వుతావా? నిజం, 1,20,000 అట్లా ఉంటుంది అంతే. 1,20,000 పెడితే మొత్తం వస్తాయి. దేవుని చిత్తం అయితే ఇస్తాడులే యేసయ్య. ప్రార్థన చేయండి. ఒక్కొక్కటి వచ్చి 20,000 అయిద్దంట. 6గురికి జత వస్తాయి. అజయ్ ఒకటే వచ్చిద్దా? 2 వస్తాయి ఇక. అది పెట్టుకుంటే ఇంకా ఇక మనకి ఎవరు గొడవ ఉండదు, ఇక మన గొడవ మందే. దేవునికి మహిమ. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనే మాట అసంభవమైతే ఆయన ఎందుకు చెప్పాడు? సాధ్యం కాని మాట చెప్తే ఆయనకు అవమానం కదా. మరీ అలివి కాని మాటలు చెబుతానే ఎట్లా సాధ్యమైంది అనం? మనం పరిశుద్ధాత్మ దేవుడిని అడగం, ఎట్లా సాధ్యమైంది దేవు? ఎట్లా కుదురుతుంది? ఎడతెగక ప్రార్థన చేయమంటావు, ఎట్లా కుదురుతుంది? పొద్దున సాయంత్రం చేయటానికి మాకు కష్టం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నావు? కొలసే పత్రికలో నిలకడగా ఉండండి ప్రార్థనలో అంటున్నావు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటావు, ప్రార్థనలో నిలకడగా ఉండమంటావు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటావు. మాకేం ఇక వేరే పని లేదా అయింది? ఇక పొద్దస్తమానం ఇక నీకు ప్రార్థన చేయటమను కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమేనా ఇక మా పని? ఇక వేరే పనులేం లేవా? ఇది అసాధ్యంలాగా ఉంది కదయ్యా, ఎట్లా చెప్తున్నావు ఇలా చెయ్యమని అన్నది ఒక ప్రశ్న. పిచ్చి ప్రశ్న అయితే కాదులే, మంచి ప్రశ్నే. అది అసంభవం అయితే దేవుడు మనకి అది తన గ్రంథంలో రాయించడు. అది మనకు అసాధ్యం అయితే అది చెయ్యమని దేవుడు మనల్ని బలవంత పెట్టడు. ఓ 30 కిలోలు బరువు కొడుకు మోయగలిగితే తండ్రి వాడికి 15 కిలోలే ఎత్తుతాడు.
వాడు ఓవర్ యాక్షన్ చేసి ఇంకో 15 కిలోలు కూడా ఎత్తు డాడీ అన్నాడు అనుకో, ఏడిసేవాళ్ళే పో డాడీ పో, ఆ 15 ఏడు పో అంటాడు. అవునా? పొరపాటును కూడా వాడు 30 మోయగలిగే వాడికి 100 నెత్తిన పెట్టడు, 70 నెత్తిన పెట్టడు, 50 నెత్తిన పెట్టడు. వాడు మోయగలిగేంత 30 కూడా నెత్తిన పెట్టడు. అందులో యేసయ్య ముందే చెప్పాడు, నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు. కాబట్టి అసంభవమైన విషయాలు దేవుడు తన గ్రంథంలోనికి రానివ్వడు. అది సాధ్యమే. ఎలా సాధ్యమైద్ది, ఎప్పుడు సాధ్యమైద్ది, ఇదొక్కడ తెలుసుకుంటే చాలు. ఎలా సాధ్యమైద్ది, ఎప్పుడు సాధ్యమైద్ది అంటే సాధ్యమైద్ది, కానీ అందరికీ కాదు, కొందరికే. అందరికీ సాధ్యమైద్ది, అయితే టైం పట్టిద్ది. సింపుల్గా చెప్పాలంటే అదొక మెట్టు, అదొక అంతస్తు. ఆత్మీయ జీవితంలో అందరూ ఒకే అంతస్తులో ఉండరండి. పౌలు గారు ఉన్న అంతస్తు వేరు, పేతురు గారు ఉన్న అంతస్తు వేరు, స్టెఫన్ గారు ఉన్న అంతస్తు వేరు, తర్వాత దైవజనులు ఉన్న అంతస్తులు వేరు. విశ్వాసుల్లో, పరిచారకుల్లో, సేవకుల్లో, దేవుని సేవించేటువంటి భక్తులందరూ కూడా ఒకే అంతస్తులో లేరు. అందరూ ఒకే అంతస్తులో ఉండటం సాధ్యం కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. అందరూ ఒకే అంతస్తులో ఉండటం కూడా, రమ్మని పిలుస్తాడు అందరిని ఒక అంతస్తుకి, కానీ వారి వారి స్థితిగతులను బట్టి, అనుకూలతలను బట్టి, ఉపదేశాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అంతస్తులో ఆగిపోతారు. కొంతమంది ఒక్కొక్క అంతస్తు ఎక్కి సాగిపోతారు. కొంతమంది ఏమో, ఇప్పుడు క్రికెట్ మ్యాచే తీసుకోండి. లోకంలో ఈ క్రికెట్ అంటే అందరికీ బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. గ్రామ స్థాయి, తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ఉన్నాయి కదా. ఎన్ని స్థాయిలు ఉన్నాయి. ఒకడు ఉంటాడు గ్రామ స్థాయిలోనే ఆగిపోతాడు. మండల స్థాయి ట్రై చేయొచ్చు అంటే చాలే ఇంతవరకు మనకి ఇది ఎక్కువ అంటాడు. ఒకడు అట్లా కాదు, మండల స్థాయిలో ఆడాలంటాడు. ఇంకొకడు మండలానికి పోయి ఆగుతాడు. జిల్లా స్థాయి ట్రై చేయకపోయినామంటే ఏం చేస్తావు, సరిపోద్దులు ఇంతవరకు. ఒకడు జిల్లా స్థాయి ఆడతాడు, జిల్లా స్థాయి ఆడాలి. ఇంకొకడు రాష్ట్ర స్థాయి ఆడాలంటాడు. ఇంకొకడు జాతీయ స్థాయి, ఇంకొకటి అంతర్జాతీయ స్థాయి. అందరూ పోతారా? పల్లెటూళ్ళలో బ్యాట్లు పట్టుకున్నాడల్లా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతాడా? వీడు కొడతా ఉంటే, బ్యాట్ తీసుకొని ఆడుతూ ఉంటే, అబ్బా వీడు మామూలు పనోడు కాదురా, వీడు మామూలుగా తయారు కాదురా, అట్రా ఇట్రా అనుకుంటారు చూసేటప్పుడు. కానీ కొద్ది రోజులు ప్రయాణం అయిపోయిన తర్వాత వాడు ఒక స్థాయికి వచ్చాడు, ఆ బ్రేక్ అయిపోతాడు. ఎందుకు అట్లా ఆగిపోయి? వారి పరిస్థితులు వాడుకుంటాయి. 1,00,000 వాడి బాధలు వాడికి. వాడు బ్యాట్ పట్టుకున్నప్పుడు వాడు అనుకుంటాడు ఏమని, ఇప్పుడు ఎవరు బాగా ప్లేయర్స్ ఉన్నారు, ఇండియా ప్లేయర్స్ చెప్పండి. సచిన్ టెండూల్కర్ అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన అదే రిటైర్ అయ్యాడా ఆయన? ప్రజెంట్ ఉన్నోళ్ళు ఎవరు? ఎవరో మరి, విరాట్ కోహ్లీ. సరే, తర్వాత ఎవరున్నారు ఇంకా? ఎవరో లే, సరే వాళ్ళ పేర్లు మనకి కొన్ని తెలుసు, కొన్ని తెలియక. ఒకటనబోయి ఒకటన్నా అనుకో, వాళ్ళ పేర్లు విచిత్రంగా ఉంటాయి, మళ్ళీ తేడా పడిద్ది వ్యవహారం. ఎందుకు ఏమండి? అందరికీ వాళ్ళని చూసి, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ బ్యాట్ పట్టుకున్నాడు వాళ్ళని ఊహించుకుంటాడు, నేను కూడా ఆ రేంజ్లో వెళ్ళాలని. లక్ష్యం ఓకే, కానీ దాన్ని చేరేదానికి ఎక్కాల్సిన మెట్లు ఉన్నాయి. అందరూ ఆశపడతారు, కానీ అవి ఎక్కడానికి అందరికీ ఆ లక్ష్యం విషయంలో నిలకడ ఉండదు, ఆ తీర్మానంలో స్థిరత్వం ఉండదు. దానికి కారణం పరిస్థితులు కావచ్చు, వాళ్ళే నిలకడ తక్కువ వ్యక్తులు కావచ్చు, చంచల స్వభావులు కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. కొందరు మాత్రమే వెళ్ళగలుగుతారు, చాలా ఎక్కువ స్థాయిలో వ్యక్తులు బ్రేక్ అయిపోతారు. వాళ్ళ ఆట చూసిన వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళిపోతారని. కాదు కాదు, ఏదో 1-2 మెట్లు ఎక్కేసి ఇంతవరకు అన్ని చాలించుకుంటారు.
దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థనలో విశ్వాసుల్లాగా స్టార్ట్ అయినటువంటి వాళ్ళు, విశ్వాసులందరూ నిజంగా దేవుని గురించి ప్రకటించేవాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళై దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించే వాళ్ళైతే మన దేశం ఇంతకాలం ఉండకపోవును, మార్పు చెందక ఎప్పుడో మారిపోవును. కానీ అందరూ భక్తి జీవితం ప్రారంభించేటప్పుడు మహా స్పీడ్గా, మహా ఫోర్స్గా, అస్సలు నాయను అన్నట్లుంటుంది. కానీ ఆరంభమే అది. కొద్ది కాలం జరిగిన తర్వాత ఆ నిలకడ కోల్పోతారు, చంచల మనసులోకి వచ్చేస్తారు, స్థిరత్వాన్ని కోల్పోతారు. ఏంటి పరిస్థితి? ఇంతవరకు చాలులే అని పరుగు చాలించుకుంటారు. ఇలా రాజీ పడ్డ వాళ్ళని పక్కన పెడితే కొంతమంది మొండోళ్ళు ఉన్నారు. ఏమన్నా కానీ నేను వదలను, నేను సాధించి తీరాలి, దేవుడు అనుకున్న అంతస్తుకు చేరి తీరాలి అని పట్టుబట్టి మొండిగా పోరాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొద్ది సంఖ్యలో ఉంటారు. పౌల్లాగా ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందాలని నేను పరిగెత్తుతున్నాను, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, నియమం ప్రకారం పోరాడుతున్నాను, కిరీటం పొందినంతగా పరిగెత్తుతున్నానని ఘంటాపదంగా చెప్పాడు. తుది శ్వాస వరకు పోరాడాడు. తిమోతికి రాసిన 2వ లెటర్లో చెప్పాడు, తిమోతి ఆలాటోలాగా పోరాడలా, మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదన్నాడు. ఆ కిరీటాన్ని పొందాలనేది ఆయన దర్శనం. అర్థమైందా? ఆ దర్శనం నెరవేర్చుకున్నాడని భక్తుడు పాట రాశాడు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన అనుకున్నది సాధించేంత వరకు అమ్మో ఎన్ని బాధలు పడ్డాడో ఆయన. వెనకడికి వేయలేదుగా, విశ్వాసం పోగొట్టుకోలేదుగా, నిరాశపడలేదుగా, కృంగిపోలేదుగా. తలకాయను అప్పచెప్పాడు తప్ప నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టుకు పోలా, మళ్ళీ వెనక తట్టు చూడలా. ఏ మెట్టుకి చేరాలనుకున్నాడో ఆ మెట్టు చేరిందాక నిద్రపోలా. దొంగల చేత దెబ్బలు తిన్నాడు, స్వజనుల చేత దెబ్బలు తిన్నాడు, యూదుల చేత కొరడాల దెబ్బలు తిన్నాడు, రెల్లు దెబ్బలు తిన్నాడు, అరచేతుల దెబ్బలు తిన్నాడు, వస్త్రహీనతను అనుభవించాడు, ఆకలి దప్పులను అనుభవించాడు, చలి దిగంబరత్వాన్ని అనుభవించాడు, జైలు పాలయ్యాడు, రాళ్ల చేత కొట్టబడ్డాడు. ఒకసారి అయితే రాళ్ల చేత కొట్టి చచ్చిపోయాడని ఈడ్చి పట్టణ వెలుపలికి ఈడ్చి పడేసి వెళ్ళిపోతారు. ఎన్ని బాధలో, ఎన్ని అవమానాల్లో, ఎన్ని తిరస్కారాలో, కపట సహోదరుల వల్ల వంచనకు గురయ్యాడు, నమ్మక ద్రోహం పొందాడు. నీకెందుకు మేము ఉంటాంగా, నీకెందుకు మేము ఉన్నాంగా అని నమ్మించి నమ్మకంగా చెప్పి తీరా ఇబ్బంది ఎదురయ్యేసరికి పాపం అతన్ని అలాగ నట్టేట ముంచేసి వెళ్ళిపోయారు కపట సహోదరులు. పక్కనే ఉండి తేడా చేసినటువంటి వాళ్ళు
వీళ్ళందరి బాధలు ఎదుర్కొన్నాడు. అవన్నీ 2 కొరింథీ పత్రిక 11:23 రాస్తాడు. 2 కొరింథీ 11:23 తర్వాత చదువుకుందరు కానీ జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి చాలు. తన బాధలన్నీ చెప్తాడు. ఇన్ని బాధలు నాకు అనిపిస్తుంది వీటిల్లో సరిగ్గా ఒకటి వచ్చినా కూడా అడ్రస్ ఉంటానో ఉండదో అనిపిస్తుంది నాకు. అయితే దేవుడే శక్తినిచ్చి నిలబడతాను అని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. కానీ అన్ని బాధలు పడ్డాడు. కానీ ఆఖరికి అగ్రిప్ప ముందు నిలబడి, అగ్రిప్పరాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను గాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి ఇంకా కొంతమంది భక్తులకు చెప్తాడు, దేనికోసం నేను అడుగు పెట్టానో పందిరంగంలో దాన్ని సాధించిందా వదలనని. అదొక మెట్టు, ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నువ్వు నేను ఆ మాట అనగలమా? ఒకవేళ మనం అంటే బయట జనం వింటారేమో, ఇంటోళ్ళు వింటారా? ఏంది అంటారు. అవును, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడు అంటే నువ్వా బాబా? కోపం వస్తే బండకేసి బాధే రకం నువ్వు. ఆవేశం వస్తే ఎంతమంది అడ్డగించినా మొత్తాన్ని తోసుకొని ముందుకు దూకే రకం నువ్వు. క్రీస్తును పోలి నడుచుకొనుచున్నావా? అరచేతుల దెబ్బలు, కొరడా దెబ్బలు, సిలువ శిక్షను మౌనంగా భరించిన యేసు ఓర్పు ఎక్కడా? నీ ఓర్పు ఎక్కడా? నువ్వు ఈ మాట పలుకుతున్నావు అనేస్తారు వెంటనే. మనోళ్ళకి పెద్ద పెద్ద నేరాలు ఏం మోపరు, కానీ ఆవేశం విషయంలో, కోపం విషయంలో అందరూ బుక్ అయ్యే ఉంటారు. ఎందుకంటే అది అంత పెద్ద పాపం కాదని మన ఫీలింగ్. అందుకే తరచుగా ఆ పాపం చేస్తూ ఉంటాం. ఏం పాపం? కోప్పడే పాపం. కాబట్టి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో భంగపాటు మనం ఎదుర్కొని ఉంటాం. కానీ పౌలు గట్టిగా చెప్పండి, క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏం చెప్తున్నానంటే అది అసాధ్యమని నేను చెప్పట్లా, సాధ్యమే. కానీ దాన్ని సాధించడానికి నిలకడ అవసరం, పట్టుదల అవసరం, కార్య దీక్షా దక్షత అవసరం, మొండితనం అవసరం. అది నీకు ఈజీగా అందేది కాదు, అది ఉన్నతమైన అంతస్తు. ఆ మెట్లు ఎక్కాల. ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కాం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాం. ఒకప్పుడు అసలు ఏ మెట్టు మీద లేము, ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కగలిగాం, ఇంకా ఎక్కాలి. అది ఆ ఉన్నతమైన మెట్లోకి వెళ్ళినప్పుడు ఎడతెగక ప్రార్థన చేయుడి అన్న వచనాన్ని తను నెరవేర్చగలుగుతాడు. ఒక పక్క మనుషులతో కార్యాలు నెరపుతూనే, వ్యవహారం జరుపుతూనే, మరో పక్క నిర్విరామంగా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మళ్ళీ నడుస్తూనే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మనిషి 2 భాగాలైపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టి చెప్పు. అదొక అద్భుతమైన మెట్టు. మనిషి 2 భాగాలైపోతాడు. ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు, మరో పక్కన దేవునితో అనుసంధానమై ఉంటాడు. అట్లెట్లా కుదురుతుంది అన్నా? అట్లెట్లా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఎలీషాను చూడండి. అయ్యా ఎలీషా గారు, మీకోసం నయమాన్ గారు వచ్చాడు అంటే, నయమానా కొంచెం వాగు ప్రార్థన చేసి చెబుతానులా, ఆ యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడవుతాడు పొమ్మని అంటాడు. అది ఎప్పుడు తెలిసింది నీకు? నయమాన్ వచ్చాడు అన్న మ్యాటర్ అక్కడ వినపడటంతోనే దేవుడు మాట్లాడేస్తున్నాడు. చెప్పేసే, ఇంకెందుకు మళ్ళీ అతనితో టైం వేస్ట్, వెళ్ళి ఆ యోర్దాన్లో 7 సార్లు మునగమను, బాగుపడతాడు. చెప్పేశాడు. నయమానుకు వచ్చి ఆ మాట చెప్తే ఆవేశంతో మండిపోయి ఇంటికి పోవాలనుకొని రథం తిప్పండి రా అన్నాడు. పనివాడు చెప్తాడు, చెప్పిన మాటను బట్టి యోర్దాన్లో 7 సార్లు మునిగి బాగుపడతాడు. దైవజనుడు చెప్పిన మాట తేలిగ్గా తీసుకున్నాను. ఆవేశంతో అలాగే పోయినట్టయితే చచ్చిందాకా కుష్ఠరోగంతోనే ఉండేవాడిని. ఏదో కొంచెం తగ్గించుకొని ఆయన చెప్పిన మాట విన్నందువల్ల శుభ్రంగా బాగుపడ్డాను. పసిబిడ్డ దేహంలాగా అయిపోయింది నా దేహం.
నా తొందరపాటు, నా మూర్ఖత్వం, నా కోపతాపం ఎంత పనిచేసేది నాకు అనుకొని పశ్చాత్తాపుడై బాగుపడ్డ తర్వాత చిన్నగా మళ్ళా ఎలీషా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వస్తాడు. అంతకుముందు రాలా, ఓ బాగుపడతావు, ఈ పని చేయపోని బాగుపడే మార్గం చెప్పి పంపించాడు. తర్వాత వచ్చినప్పుడు బయటకు వస్తాడు. ఎందుకు అంతకుముందు రాలేదు, ఎందుకు ఆ తర్వాత వచ్చాడు? అంతకుముందు దేవుడు అవకాశం ఇలా దేవునితో గడుపుతున్నాడు. తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఫస్ట్ టైంలో ఆయనతో ఆయన మాట్లాడేది ఏం లేదు, రోగం తగ్గే మార్గం చెప్పడం ఒకటే. తరువాత రోగం తగ్గి బాగుపడ్డ తరువాత భూమి మీద నిజమైన దేవుడు యెహోవాయే అని నేను గుర్తుపట్టాను, ఇక నా నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలన్న ప్రశ్నకు వస్తాడు. అప్పుడు నువ్వు మాట్లాడాలి. అది స్తోత్రం చెప్పండి. అప్పుడు సెకండ్ టైం వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు అయ్యా భూమి యందు ఆకాశమందు యెహోవా తప్ప వేరొక దేవుడు లేడని నాకు అర్థమైపోయింది, మీకోసం ఇవన్నీ తీసుకొచ్చాను బాబు అంటే, నేను దానోడిని కాదు నాయన, తీసుకెళ్ళి అంటే వెళ్ళి పేదలకు ఇచ్చేపో, నాకెందుకు బాబు? మరి ఆల్రెడీ ధనం సమృద్ధి కలిగిన వాడు 12 అరకలు దుక్కి 11 మంది దున్నుతుంటే 12వది ఆయన పట్టుకొని దున్నుతున్నాడు. 11 మంది తన కింద పనివాళ్ళు. ఎంత పొలం ఉంటుందో, ఎంత భూమో, ఎంత ఆస్తిపరుడో. ఏలియా వెళ్ళి అలా దుప్పటి వేయగానే మొత్తాన్ని అక్కడ పడేసి సమస్తాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రుల్ని ముద్దాడి వచ్చి దైవజనుడితో అలాగా వెంబడించిన వాడు. దుప్పటి నా మీదకి వచ్చిందంటే దేవుడే ఇక నా ఆస్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పండి, యేసయ్యకి ఏ ఆస్తి సాటి చేస్తారు మీరు? ఈ ప్రపంచంలో ఉన్న ధనరాశులన్నీ కుప్పగా పోసి ఒక పక్క యేసయ్యను కూర్చోబెడతాం, తూగుతాయా యేసయ్యతో? ఎవరో పెద్ద ఆయన పాట పాడాడు, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున. ఆగు, పాట ఏంది? నీతో సమమెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? దేవునికి మహిమ, దేవునికి మహిమ. కొన్ని సంవత్సరాల క్రితం ఒక చోట కూటంలోకి వెళ్తే ఒక పెద్ద ఆయన మైక్ తీసుకొని దంచి పడేశాడు ఈ పాట. దేవునికి మహిమ. అప్పుడు విన్న అదే గుర్తు, ఆ గుర్తుతో ఇప్పుడు పాడా. లోక బంగారము ధనధాన్యం మొత్తం ఒక కుప్ప ఇస్తే యేసయ్యకి సాటి వస్తాయా? రావు. ఆ దేవుడే నా ఆస్తి అయిపోయాడు. ఆయన నాకున్నాడు. ఇక ఇవి ఏవి ఉన్నా లేకపోయినా నాకు వీటి గురించి చింత లేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అందుకే చెబుతున్నాను, దేవుణ్ణే ఆస్తిగా కలిగి ఉన్నోడు కంటే అదృష్టవంతుడు ఇంకొకడు లేడు. చూసేవాడికి ఒట్టి మనిషిలా కనపడతాడు, కానీ ప్రపంచమే వానిది. అది చూసేదానికి ఒట్టి మనిషిలాగానే కనపడతాడు, ఏమీ లేనట్టే కనపడతాడు. కానీ ఈ విశ్వాన్ని నిర్మించిన నిర్మాణకుడైన వాడే తనకు ఆస్తి అయిపోయాడు గనుక విశ్వమే తనది. మళ్ళీ చూసే జనానికేమో ఏం దమిడికి జలన్నట్టున్నాడుగా అనిపిస్తాడు. ఎలీషా అంతే కనపడ్డాడు. పిల్లలు సైతం ఆయన వెంటబడి ఎగతాళి చేశారు, బోడివాడ ఎక్కిపోమ్ము, బోడివాడ ఎక్కిపోమ్మని. ఎక్కిపోయాడా? మొత్తాన్ని తొక్కిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక మాట అంటే చాలు అయిపోయింది. ఇక ఎందుకు ఇదేన్ని పట్టించుకోవాలా? డబ్బు, బంగారం, మనుషులు, ఘనత, గొప్ప, డాబు, దర్పం, డాంబికం మొత్తం పక్కన పడేసి నాకు దేవుడు చాలు. ఆయన చిత్తం నెరవేర్చుటే నా జీవిత పరమావధి. అంతే. దేవుడే నా ప్రపంచం, దేవుడే నా లోకం, దేవుడే నా జీవం, దేవుడే నా జీవితం. అలాంటి వాడి దగ్గర తీసుకొచ్చి సొమ్మి పోతాడు. నాయమా వద్దులే, పోయా పో,
కక్కుర్తి పడేవాడు లబలబలు ఆడుతున్న గుండె ఒకటి ఉంది అక్కడ. ఇప్పుడు నువ్వు తినకపోతే తినకపోయావు, నేనున్నా కదా నీకు ఊడిగం చేసుకుంటా, నువ్వు తినవు, నా బోటోడికి కొంచెం ఇవ్వమన్నా చెప్పవు, నా నోటి గడిది కూడా తీస్తావు. ఎందుకు గురువు గారు, ఆయన నీ దగ్గర ఉంటే వేస్ట్, అసలు నీకొద్దు, నన్ను వదిలేసావు, మరి నేనున్నాగా, నా సంగతి ఏంది? కరెక్టే కదా, గెహాజీ ఆలోచన కరెక్ట్. పాపం గెహాజీ ఫ్యామిలీ ఉందేమో, నాకొద్దులే కానీ మా వాడికి అంటే బాగుండేది. అట్టు కూడా అంటలా, నాకొద్దులే పో అసలు అంటే మరి కడుపులో మండదు గెహాజీకి. అందుకే ఏడిచావులే, ఇక నీతో ఉంటే చివరికి నాకు చెప్పొచ్చేటట్టుంది, సరే నువ్వు లోపల పోతావుగా, అప్పుడు నేను రథం వెంట పరిగెత్తి నీ పేరు చెప్పి అద్దం తెచ్చుకుంటా అనుకున్నాడు. ఎందుకు గెహాజీకి ఇవ్వమని ఎలీషా చెప్పలేదంటే, ఎలీషా ఒకటి ఆశించాడు, నేను దేవుణ్ణే ఆస్తిగా ఎలా కలిగి ఉన్నానో నా శిష్యుడు కూడా నా దేవుణ్ణే ఆస్తిగా కలిగి ఉండే అంతస్తుకు రావాలని ఆయన ఆశపడ్డాడు. కానీ అది జరగల. కానీ ఏలియా శిష్యుడిగా ఉన్న ఎలీషా విషయంలో జరిగింది. ఏలియా ఆరోహణమే వెళ్ళేటప్పుడు, నేను నీ కోసం ఏం చేయాలో కోరుకోనాయన ఎలీషా అంటే, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయండి. దేవుని ఆత్మను కోరుకున్నాడు. తెలుసు, దేవుడు తోడై ఉంటే సమస్తము సాధ్యమవుతుంది. డబ్బుతో సాధ్యం కాంది, మనుషులతో సాధ్యం కాంది, మరి దేంతో సాధ్యం కాంది, దేవునితో సాధ్యమవుతుంది. కనుక ఆ ఒక్కడు ఉంటే చాలు, సమస్తం ఉన్నట్టే. తెలివైన వాళ్ళ ఆలోచన అది. తెలివి తక్కువ వాళ్ళేమో దేవుడు ఇచ్చేవి అడుక్కుంటూ 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 ఉంటారు. దేవుడు ఇచ్చేవి తెలివి తక్కువ వాళ్ళు. తెలివిగల్లోళ్ళు సమస్తమును ధారాళంగా దయచేయగల దేవునినే, దేవా నాకు నువ్వు కావాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి ఆశించి ప్రార్థనా గదికి వెళతావు అన్నాడు ఒక భక్తుడు. ఏం ఆశించి? బోల్డెన్ ఉన్నాయి అడుక్కోవాల్సినవి, వాటిని ఆశించి. నో, ఏమి ఆశించి ప్రార్థనా గదికి వెళతావు? యేసును ఆశించి వెళ్ళు అన్నాడు. ఎంత బంగారు మాట, దేవునికి స్తోత్రం. యేసును ఆశించి వెళ్ళు, ఆయన సాహచర్యం కోరి వెళ్ళు, ఆయన పొందు కోరి వెళ్ళు, ఆయనతో గడప కోరి వెళ్ళు, ఆయన స్వరం వినగోరి వెళ్ళు, ఆయన స్పర్శ పొందగోరి వెళ్ళు, ఆయన సాంగత్యమును అపేక్షించి వెళ్ళు. ఆ తర్వాత ఇక మిగిలిన సంగతులన్నీ ఆయన చూసుకుంటాడు. ఎందుకు వచ్చావు? నీకోసమేనయ్యా. ఎంత ముచ్చట పడతాడు ఆ మాట అంటే, అవునా? ఎందుకు వచ్చావు? నీతో గడపాలనిపించింది వచ్చాను. ఎంత సంతోషపడతాడు. ఎందుకు వచ్చావు అంటే, కొంచెం సరుకులు ఉన్నాయండి ఇస్తారని వచ్చాను అంటే, ఆహా తీసుకెళ్ళడానికి వచ్చావా అంటే, ఇస్తే వెళ్ళిపోతావు అంతేగా మరి. అంటే నా కోసం కాదు, నేను ఇచ్చే వాటి కోసం. యేసయ్య అన్నాడు, మీరు రొట్టె ముక్కల కొరకు నన్ను వెంబడించుతున్నారు అన్నాడు. మరి ఇంక దేనికోసం వెంబడించాలి? యేసయ్య నా నుండి ఉత్పత్తి అయ్యేటువంటి జీవం, అక్షయ జీవం కొరకు మీరు వెంబడించట్లేదు. క్షయ జీవాన్ని ఇచ్చే రొట్టె ముక్కల కోసం ఫాలో అవుతున్నారు. భక్తుల్లో 2 రకాలు, రొట్టె ముక్కల బ్యాచ్, అక్షయ జీవాన్ని పొందుకోవటానికి ఆరాటపడే బ్యాచ్. అందుకే ప్రార్థన గదిలోకి వెళ్ళేటప్పుడు అక్షయ జీవమును కలిగి ఉన్న యేసును కోరాలి. ఆయన ఒక్కడు ఉంటే చాలు, సమస్తము మన వశం, సమస్తము మన వశం. దేవునికి మహిమ. మళ్ళీ ఈ ఉద్దేశంతో పోకండి, ఈయన ఒక్కడ దొరికితే చాలు అన్నీ మనయే అని ఆ ఉద్దేశంతో పోకండి. ఇంకొకటి కూడా చెప్తా, ఆయన దొరికితే దొరుకుతుండొచ్చు అని లోకమంతా తెచ్చి నీకు ఇవ్వడు. ఏందిరా నువ్వు అటు చెబుతావు ఇటు చెబుతావు అనుకోవకండి. ఉన్నది చెబుతున్నాను మరి. దేవునికి స్తోత్రం. అవసరమైతే నీ కోసం ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాదులను కూడా శాసిస్తాడు అవసరాన్ని బట్టి. అవసరం లేకపోతే నీకున్నవి కూడా తీసేస్తాడు. ఏంది అనకూడదు, నీకే స్తోత్రం అనాలి. మరి నన్ను కోరుకున్నావు కదా, మరి నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు మీరు, మరి మీరు నాలో బాగా ఫలించాలంటే పనికిరాని తీగలు తీసేయాలి నీళ్ళ నుంచి. అందుకని కొన్ని కట్ చేస్తాడు మనలో, సిద్ధపడాలి. గెహాజీకి అది సాధ్యం కాల, ఎలీషాకి అది సాధ్యమైంది. ధనం తీసుకొచ్చి ఇవ్వబోతే నాకు అక్కర్లేదు పో అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా నేను, నా రాజు ఉన్నాడు, అతని కింద నేను పనివాడిగా ఉన్నాను,
మరి అతను రిమ్మోను గుళ్ళు మొక్కటానికి ట్రై చేసినప్పుడు నేను కూడా అతనితో పాటు ఏదో తిప్పలు పడాల్సి వచ్చింది. నాకైతే నిజమైన దేవుడు ఎవరో తెలుసు, మరి ఆ రాజు అజ్ఞానంలో ఉన్నాడు, ఆయన కోసం నేను తలంచాల్సి వచ్చింది అంటే సమాధానంగా పో అన్నాడు. కొంచెం మట్టి పిచ్చమన్నాడు, ఏదో తీసుకొని పోనీ తిప్పలు పడు, అయిపోయిందని చెప్పి పంపిస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నయమాను వచ్చాడు అనగానే ఆన్సర్ వచ్చింది అక్కడ ఏం చేయాలో. మళ్ళా నయమాను వచ్చాడు అనగానే ఏం చెప్పాలో ఆన్సర్ వచ్చింది. అంటే ఒక పక్కన ఈ మనిషితో మాట్లాడుతూనే మరో పక్కన ప్రార్థనలో దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. అది అంత తేలికైన మెట్ట, అసలు సాధ్యం కాదా? అయిద్ది ఖచ్చితంగా. అదే దేవభక్తి సాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఏ సాధన అవసరం లేదనొద్దు, సాధన ఉండాల్సిందే. అనగా రాగమతీలు చుండు, తినగ వేము తీయగా నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోనా అన్నాడు ఒక యోగి వేమన గారు. మంచి మాట చెప్పాడు. ఎవరు చెబితేనే మంచి మాట అయినప్పుడు తప్పకుండా దాన్ని గౌరవిస్తాం. సాధన చేయాలి. చక్కగా పాటలు పాడేవాడు ప్రారంభంలో గార్ధవ స్వరం లాగా ఉంటుంది. పాడంగా చక్కగా పాడటం వస్తుంది. శృతి, తాళం, లయ అన్నీ వస్తాయి. ఏం బాబు, సాధన చేస్తే వస్తాయి. ఎలీషా సాధన ఎలాంటిదంటే, లోపలికైతే వెళ్ళాడు, గెహజీ రథం వెంట పరిగెత్తుతున్నాడు, అక్కడ జరిగే మ్యాటర్ మొత్తం చూస్తున్నాడు అక్కడ కూర్చొని. తిరిగి వస్తాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. మనోడు పోయి నయమాన్ని అడుక్కొని మా గురువు గారు చెప్పాడని గురువు మీద చెప్పి కొంత సొమ్ము తీసుకెళ్ళి దాచిపెట్టుకొని ఏమి ఎరగనట్టు వచ్చి నన్ను నిలబడతాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చానైనా గెహజీ? నేను ఎక్కడికి వెళ్ళాను గురువుగారు, ఇక్కడే ఉంటాను. ఎప్పుడు అడగనోడు ఆ ప్రశ్న అడిగితే ఆశ్చర్యం కలగద్దు. ఆయనకి ఏం తెలుసులే అనుకున్నాడు. దేవునితో నిరంతరాయంగా అనుసంధానమై ఆయనతో సంబంధం ఏర్పరచుకున్న భక్తుని యొక్క ఆత్మీయ మెట్టది. నువ్వు ఆ రథము వెంట, నయమాను రథం వెంట పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? వెండి బంగారములు, తోటలు, వస్త్రాలు ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా? నువ్వు ఏ పని కోసం వచ్చావు, ఏం ఆశించి వచ్చావు, దేనికోసం పరిగెత్తుతున్నావు, అసలు ఏంట్రా నీ ప్రయాణం అని గద్దిస్తాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎలీషా లైఫ్లో ఒక పక్క మనుషులతో వ్యవహరిస్తానే మరో పక్క దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. నిరంతరాయముగా దేవునితో అనుబంధం ఏర్పరచుకోవటం, దేవునికి ఒక పక్కన ప్రార్థన. ఒక మనిషే రెండు భాగాలైపోతాడు. అదొక అద్భుతమైన మెట్టు. ఆ మెట్టును పౌలు సాధన చేశాడు కనుకనే ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనే మాట కూడా తేలికైంది కాదు. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తాం? ఒక మాట చెప్పండి మీరు. అప్పులు తీరితే స్తోత్రం అంటాం, అప్పులైతే అంటామా? రోగం తగ్గితే హల్లెలూయా అంటాం, రోగం వస్తే స్తోత్రం అంటావా? నీకు జబ్బు వచ్చిందా, హల్లెలూయా అంటే నీకేం మాయ రోగం వచ్చిందిరా అని వాడిని తిడతాం ఎవడన్నా స్తోత్రం చెప్తే కూడా. భర్త బజారుకి వెళ్ళి చీరలు అవి ఇవి తీసుకొచ్చి కోరుకునేని తీసుకొచ్చి ఇస్తే యేసయ్యా స్తోత్రం, ఎంత మంచి భర్తని ఇచ్చావు తండ్రి. ఒళ్ళు పచ్చడేటట్టు తంతే స్తోత్రం హల్లెలూయా అంటామా? దేవునికి స్తోత్రం కలుగునుగా. చక్కగా భర్త ఇంటికి రాగానే మంచిగా ఉపచారం చేసే భార్య అన్ని రకాల పరిచర్యలు చేస్తుంటే ఎంత బంగారు భార్యనిచ్చావు యేసయ్యా స్తోత్రం అంటాం. అరే ఇంట్లోకి వద్దామంటేనే రాక్షస గృహంలాగా మార్చేసేటువంటి భీకర పిశాచ మనసు కలిగిన భార్య ఉందనుకో, ఇక ఇంట్లోకి అడుగు పెట్టగానే కానీ వాడికి నరకం స్టార్ట్ అయింది. ఇక ఏం స్తోత్రం చెబుతాడు? అవునా? చక్కని విధేయత కలిగిన పిల్లలు ఉంటే ఈ పిల్లల్ని బట్టి స్తోత్రమయ్యా అంటాం. తల్లి ఏమో రాక్షసి, పిల్లలేమో దురాత్మల్లాగా ఉంటే ఏమి స్తోత్రాలు చెప్పి చెల్లిస్తాం. కొన్ని ఇళ్లలో అంతే, పిక్క తింటారు మొత్తం కలిసి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కొన్ని ఇళ్లలో అంతే భయంకరమైన శోధనలు ఉంటాయి అన్నమాట. జస్ట్ మీరు ఫన్ కోసం చెప్పిన వాస్తవమే. అన్ని పరిస్థితులు ఒకే విధంగా ఉండవు.
కాబట్టి ఒక టైంలో ఒక టైపులో, మరో టైంలో మరో టైపులో స్పందిస్తాం. కానీ ఎల్లప్పుడూ ఒకే విధంగా స్పందించుంటే అది సాధ్యం కాదే. కానీ సాధ్యమే అని దేవుడు అంటున్నాడు. సాధ్యం కాబట్టి నేను రాయించా అంటున్నాడు. ఎవరికి సాధ్యమేదో తెలుసా? ఒక్క విషయం అర్థమైన వ్యక్తికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుట సాధ్యం. ఏ విషయం అర్థమైన వ్యక్తి కంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ యందు నేను విశ్వాసం ఉంచాను, ఆయన జ్ఞానమునందు నేను విశ్వాసం ఉంచాను, ఆయన బలమునందు నేను విశ్వాసం ఉంచాను. అంటే ఆయన ప్రేమ ఏంటో నాకు తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో నాకు తెలుసు, ఆయన బలము, ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు. నన్ను ప్రేమిస్తున్నాడు, జ్ఞానవంతుడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే చచ్చిపోయేంత ప్రేమ నేనంటే. జ్ఞానవంతుడు, సర్వశక్తి గలవాడు అయి ఉండి కూడా ఈ పరిస్థితులు ఎందుకు నాకు రాణిస్తున్నాడు? నన్ను ఇంతగా ప్రేమించేవాడు, ఇంత జ్ఞానం కలిగినోడు, ఇంత సర్వశక్తి గలవాడు, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు రానిచ్చాడు అంటే, వీటి వెనక నాకు శాశ్వత ప్రయోజనం కలిగించేది ఆయన ఏదో గుర్తించాడు, అందుకోసమే ఇవి రానిచ్చాడు అనే విశ్వాసం అంతరంగంలో నిండుగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చెల్లించగలుగుతారు ప్రతి పరిస్థితిని బట్టి కృతజ్ఞతలు. అందుకే చెప్పాను అదొక మెట్టు అని. ఇప్పుడు మేము వినటానికి కరెక్టే అనిపిస్తుంది, కానీ 1, 2, 3 రోజులు గడిచేసరికి ఈ వాక్యం, ఈ ఉపదేశంలో నిలకడ ఉండదు. విన్నారు కదా, 1, 2 రోజుల్లో మర్చిపోతారు కొంతమంది ఏమో జస్ట్ ఇంకో గంట తర్వాత మర్చిపోతారు. ఏం లేదు, జస్ట్ సెల్ ఫోన్లో ఈ మెసేజ్ అయిపోయినాక న్యూస్ ఛానల్ ఆన్ చేసి కొద్దిగా కాసేపు వేరే సోది ఒకటి చూసి మళ్ళా ఆపేస్తే ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ అంతా తుస్. టైర్కి రంధ్రం పెడితే గాలి పోయినట్టే నా కష్టం అంతా పోయిద్ది అనమాట. కొంతమంది తలకాయలు అట్టుంటాయి, అందరు కాదులే, కొందరు, దేవునికి మహిమ. కొందరు ఉంటారు 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు, కానీ కొందరు ఉంటారు ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన మెట్టెక్కినోళ్ళు. వాళ్ళు ఈ పాయింట్ని ఆల్రెడీ మైండ్లో కలిగి ఉంటారు, వాళ్ళు స్థిరంగా ఉంటారు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే నేను లోకానికి వ్యతిరేకంగా ఒక విచిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్న విచిత్రమైన వ్యక్తిని. ఈ లోకంలో ఏదన్నా రాని అది నాకు ప్లస్గానే మారిద్ది, అంతే. ఏదన్నా రాని నాకు కీడు కలిగించేది ఏదీ లేదు, నాకు నిజంగా నష్టం కలిగించేది ఏదీ లేదు. ఎందుకో తెలుసా? నన్ను నడిపిస్తున్నవాడు నా దేవుడు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ఆయనకు నేనంటే ఇంకా ప్రేమ. కాబట్టి రోమా 8:28 అబద్ధము కాదు, సత్యం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కనుక మేలు కలగటానికే సమస్తము సమకూడి నా కోసమే జరిగిస్తున్నాడు. ఆమేన్ అనగలుగుతారు. అందరు ఈ మెట్లో ఉన్నారా? అందరు ఈ మెట్లో ఉన్నారా? పౌలు ఉన్నాడు ఆ మెట్టులో. ఆయన ఉన్నాడు కాబట్టి మీరు కూడా అంత అంతస్తుకు రావాలి, అట్లా తయారు కావాలి. పరిపూర్ణత యొక్క గురుతులివి. స్తోత్రం చెప్తారా? ఇంకొంచెం గట్టిగా. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము, మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము. ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము, ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నవి. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఒక్కటి మనం జాగ్రత్త చూసుకోవాలి, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం లేదు. ఇంకొకటి మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ప్రేమించేవాడు అన్నీ మనకి సమృద్ధిని ఇవ్వాలా, అప్పులు ఎందుకు రానిస్తున్నాడు? ప్రేమించేవాడు మనకు అన్ని సమస్తం సమకూర్చి పెట్టాలా. ఈ బాధలు ఏంది, ఎగసాట్లు ఏంది, నిందలు ఏంది, అవమానాలు ఏంది, ఏంది ఇది అంటే మరి అదే ప్రేమించాడు కాబట్టి ఇవన్నీ. ఇదేం ప్రేమ బాబు, విచిత్రమైన ప్రేమ. అంతే. నీకు శాశ్వత ప్రయోజనాన్ని కలిగించడానికి సమస్తము సమకూర్చి నీ మేలుకే జరిగిస్తున్నాడు. మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము, మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము. మన దేవుడు కలిగి ఉన్నది మహాజ్ఞానము. యేసుని క్రియలన్నీ మన మంచి కోసము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. సమకూడి జరుగుతున్నది. కాబట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ముందు చెప్పాను, కృతజ్ఞతాబుద్ధి కలిగిన వాడే కృతజ్ఞతలు చెల్లించగలుగుతాడు. కృతజ్ఞతాబుద్ధి ఎప్పుడు కలుగుతుందంటే ఆయన మనకి ఎంత చేశాడో అర్థమైతే కలుగుతుంది. సింపుల్ అండి. రోమాపత్రిక 8లో చెప్పాడు తండ్రి అయిన దేవుని ప్రేమ గురించి. ఒక్క మొక్క చూడండి సింపుల్గా. రోమాపత్రిక అదేదో అధ్యాయము అదేదో వచనం. వర్షమా పోనీలే 31వ వచనం చూడండి. 8:31. పడు. ఇట్లుండగా ఏమందము? వర్షం పడుతుందిలే. దేవుడు మన పక్షంగా నుండగా, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? అది కాదు. దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడండి? అసలు వాడు ఉంటానికా ఊటానికా? ఎవరు మనకు విరోధి? చదువు. తన సంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? క్వశ్చన్ వేస్తున్నాడండి. ఊరికే అది ఇది ఇది అది అది ఇది అని గందరగోళం అయిపోయి జుట్టు బిక్కుంటూ ఉంటారు కొంతమంది. అంటే బయటికి కనపడదులే కానీ లోపల మానసికంగా అనుకుంటుంటారు అన్నమాట. వాళ్ళకి అడుగుతున్నాడు తన సొంత కుమారుని. ఏం కుమారుడు అండి? జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ప్రియమైన కుమారుడు, తండ్రిని ఆనంద పెట్టగలిగిన ఏకైక కుమారుడు. ఎంత ఇష్టమో ఆ కుమారుడు అంటే తండ్రికి. ఏమండి, ఇస్సాకు యవన ప్రాయంలోకి వచ్చాడు.
తండ్రి బలిపీఠం మీద వధించడానికి తీసుకెళ్ళి కాళ్ళు 2 దగ్గరకు పెట్టిరా ఇస్సాకు అంటే అలా 2 కాళ్ళు దగ్గరకు పెట్టేస్తే తాడు కట్టాడు. మనం అట్ట చేస్తామా? మనం జస్ట్ ఇస్సాకు ప్లేస్లో మనం ఊహించుకుందాం, అబ్రహాం ప్లేస్లో మన నాన్నను ఊహించుకుందాం. లాగి 2 ఇస్తాం, ముసలోడికి మెంటలెక్కిందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? ఏం లేదు, పట్టుకొని తాడు కట్టడానికి ట్రై చేస్తే లాగి 2 ఇచ్చి, ముసలోడ అవసరమైతే నిన్ను చంపుతా, నా ప్రాణం తీయటాన్ని, నన్నే నా గొర్రె పిల్లని. ఎన్ని గొర్రెలు లేవు, ఎన్ని ఎడ్లు లేవు, మందలు ఎన్నో ఉండగా అన్నీ వదిలిపెట్టి నువ్వేరా బలి పశువు అని నా కాళ్ళ దగ్గర పెట్టమంటావు, ఏమొచ్చింది నీకేం పిచ్చా? అడిగాడా ఇస్సాకు? తండ్రి, వధకు గొర్రె పిల్లలన్నీ ఉండగా, పశువులన్నీ ఉండగా నీవు నన్ను వధ చేయడానికి కారణం ఏంటి అన్న ప్రశ్న కూడా అడగలా. జస్ట్ కాళ్ళు 2 దగ్గరకు పెట్టిన ఇస్సాకు దగ్గర పెట్టిన కాళ్ళు అంటే దగ్గర పెట్టేశాడు, చేతులు వెనక్కి పెట్టేశాడు, తాడు కట్టేశాడు. అలాగ పట్టుకొని బలిపీఠం మీద పెట్టాడు, మౌనంగా ఉన్నాడు. మనం పొరపాటును కూడా ఉండే అవకాశం లేదు. అందుకే మన నాన్నోళ్ళని అట్లా చేయమని చెప్పలా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇస్సాకు ఉన్నాడు. తీరా ఇస్సాకుని బలిగా అర్పించబోయేటప్పుడు దేవుడు ఆపమన్నాడు. ఇస్సాకుకు ఆ డౌటు, పశువులు ఉన్నాయి, ఎడ్లున్నాయి, ఇన్ని ఉండగా మనం అనుకుంటాం అబ్రహాముని దేవుడు పరిశోధించాడని. అబ్రహాముని మాత్రమే కాదు, ఇస్సాకును కూడా దేవుడు అక్కడ పరీక్షించాడు. తెలుసా మీకు? ఎందుకంటే ఇస్సాకు నుంచి ఆశీర్వాదకరమైన సంతానాన్ని భూమి మీదకి రప్పించాలి. నీ సంతానము ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడును అని దేవుని వాగ్దానం నెరవేరాలంటే అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి 12 గోత్రాలు, అందులో యూదా గోత్రం, యూదా నుంచి ఏం రావాలి. ఇది రూట్. ఇదంతా పొంది ఈ ధన్యకరమైన ఆధిక్యత యుగయుగాలు సొంతం చేసుకోవాలంటే త్యాగము తప్పనిసరి. అందుకే ఇస్సాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎన్నోసార్లు అబ్రహాము దేవునికి బలి అర్పణ జరిగించాడు, పొట్టేళ్ళు ఎడ్లలోనివి తీసుకొని. ఫస్ట్ టైం నేనే బలి పశువుని అన్నాడంటే నా తండ్రి అన్న నన్ను పరీక్షిస్తుండాలి, లేదా నా తండ్రి దేవుడైనా నన్ను పరీక్షిస్తూ ఉండాలి. గనుక నేను ఇప్పుడు నోరు తెరవకూడదు. ఇంకొక మాట కూడా చెప్తా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా, ఒక పరీక్ష అనే పాయింట్ ఒక్కటే కాదు. ఇస్సాకు డేరేంటో తెలుసా? ఇస్సాకు ధైర్యం, నేనంటే మా నాన్నకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. దేవునికి మహిమ. అంతగా నన్ను ఇష్టపడి ప్రేమించే నా తండ్రి నన్ను ఇలాగ బలి చేయడానికి ఇష్టపడ్డాడంటే ఖచ్చితంగా ఇందులో ఏదో విషయం ఉంది. కాబట్టి నేను ఆందోళన పడకూడదు, గందరగోళం కాకూడదు. నా తండ్రికి సహకరిస్తే అంతే చాలు. నన్ను ఎంతో ఇష్టపడి ప్రేమించే నా తండ్రి ఒకవేళ నా ప్రేమను పరీక్షిస్తున్నాడేమో, నా నమ్మకత్వాన్ని, నా విశ్వాస్యతను పరీక్షిస్తున్నాడేమో. పర్వాలేదు, ప్రేమించేవాడే నన్ను చంపాలని కోరుకుంటే నేను మాత్రం కాదంటన్నా. అలా అనగలమా? ఈరోజు బాధల్లో ఉన్న మనం, దేవా నేనంటే అంత ఇష్టమయ్యా నీకు, నాకు తెలుసు, కానీ అంత ఇష్టపడే నువ్వు నన్ను ఇన్ని బాధలకు అప్పచెప్పావంటే ఒట్టిగా కదయ్యా, ఏదో ఆలోచించావు నా గురించి, నా విశ్వాస్యతను పరీక్షించాలనుకున్నావో, లేకపోతే నాకు ఇంకొక రకంగా మేలు చేయాలనుకున్నావో. మొత్తానికి పర్వాలేదు ప్రభువా, నీకే స్తోత్రం అనగలిగితే ఎంత సంతోషిస్తాడో ఆయన. దేవునికి మహిమ. ఇస్సాకుని దేవుడు చావనివ్వలేదు. అబ్రహామా చిన్నవాని మీద చేయొద్దు, దించేసే అన్నాడు, ఆశీర్వదించాడు, పంపించాడు. కానీ ఇస్సాకు అయితే బలిపీఠం దిగాడు. దేవుడు తన జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుని బలిపీఠం మీద వధించటం కూడా జరిగింది.
తెలుసా? అబ్రహాం అయితే తన బిడ్డను బలి చేయటానికి సిద్ధపడ్డాడు. తండ్రి అయిన దేవుడైతే తన అద్వితీయ కుమారుని మన కొరకు బలిగా అర్పించేశాడు కూడా. అప్పుడు మనకెంత విలువిచ్చాడండి, మనకెంత ఆధిక్యత ఇచ్చాడండి, మన క్షేమాన్ని ఎంత కోరుకుంటే అంత పనిచేశాడండి. తన సొంత కుమారుని మన కొరకు, చదువు తల్లి త్వరగా చదువు. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు? ఆయనతో పాటు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇవ్వడు? కుమారుడు కంటే కూడా విలువైనవా నువ్వు అడిగేది? అరే కుమారుని, తన జనితైక కుమారుణ్ణి అలాగ అప్పగించినోడు ఇక మిగిలినవి ఒక లెక్క ఆయనకి. ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో కుమారుడి కంటే ఎక్కువైంది. ఈ విశ్వంలో కుమారుడి కంటే దేవునికి ఎక్కువ ఏమైనా ఉందా? ఏమీ లేదు. అంత శ్రేష్టమైన అద్వితీయ కుమారుని ఇచ్చేసిన వాడు, అరే నువ్వు అడిగే ఇవ్వడా? ఊరికే తల నిండా అనుమానాలతో నింపుకొని అన్ని గందరగోళం అయిపోతావు. స్ట్రైట్గా చెప్తున్నా, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇవ్వడా? అడుగుతున్నాడు అక్కడ. తన సొంత కుమారుని మనకు అనుగ్రహించిన దేవుడు, మనందరి నిమిత్తము ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? సమస్తమును మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధ మనసు కలిగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడు ఏది అందాలో అది, ఎప్పుడు ఏది అందకూడదో అది అంతా ఆయన టైం ప్రకారం, ఆయన చిత్త ప్రకారం కొన్ని రిలీజ్ చేస్తున్నాడు, కొన్నిటిని అట్లా ఆపుంచుతున్నాడు. అంతే. నువ్వు గుర్తుపట్టాలా ఈ విషయాన్ని, గుర్తుపట్టాలా. ఈసారి ఆపాడంటే ఎందుకు ఆపాడో స్తోత్రం, ఈసారి ఇచ్చాడంటే ఇచ్చాడు స్తోత్రం. ఆపినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. ఆపినా మేలుకే, ఇచ్చినా మేలుకే, ఉంచినా మేలుకే, తుంచినా మేలుకే, ఓటమికి అప్పగించినా మేలుకే, గెలిపించినా మేలుకే. ఏది ఇచ్చినా అయిపోయింది. నువ్వు ఒక విచిత్ర జీవిగా మారిపోయావు. ఈ ప్రపంచంలో అందరూ వేరు, నువ్వు వేరు. మిగిలిన వాళ్ళకి కీడులు కీడుగా, మేలులు మేలుగా ఉంటాయేమో, నీకైతే విచిత్ర జీవని ఎందుకు చెప్పానంటే కీడులు కూడా మేలుకే. ఒకటే టైటిల్, సమస్తము నీ మేలుకే. ఇంకేం చెప్పడు ఆయన. ఇప్పుడు కొట్రో ఏమో, ఎక్కడున్నారో ఏమో. దేవునికి మహిమ. సమస్తము నీ మేలు. ఇది గ్రహించగలిగినప్పుడు, ఇది గుర్తుపట్టగలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ. ఇంకా చెప్పాలంటే మొన్న చెప్పా ఒక చిన్న పాయింట్ ఒకటి. అంతరంగంలో దేవుని గూర్చిన ఇట్టి విశ్వాసము మనము కలిగిన వారం అయితే, వినండి బాగా, ఈ ఒక్క మాట మీ మైండ్లో నాటనివ్వండి. దేవుని గూర్చి ఇట్టి విశ్వాసము మనం కలిగిన వారం అయితే, జస్ట్ మన ఇన్సైడ్, మన లోపల ఇది కలిగి ఉంటే, బయట ప్రకృతి నీకు అనుకూలంగా మారిపోయింది. ఇది విచిత్రం. లోపల నీవు ఇట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటే బయట ప్రకృతి నీకు అనుకూలంగా మారిపోయింది. పేతురు లైఫ్, యేసయ్య నీళ్ళ మీద నడుస్తుంటే పేతురు కూడా చూసి నడవటం మొదలుపెట్టి, ప్రభువా నీవేనా? నేనే. నేను కూడా నడుస్తాను. రా సర్రా. నీళ్ళ మీద నడిచాడు. మునిగాడా? నీళ్ళ మీద నడిచాడా? పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. నడిచాడా లేదా? ఖచ్చితంగా నడిచాడు, అందులో డౌటే లేదు. నడిచాడు కదా. చాలా నీరు ఉంది కదా కాళ్ళ కింద. ప్రకృతి ధర్మం ఏంటి? నీరు రోడ్డులాగా ఉంటుందా? కాలేస్తే ముంచిద్ది కదా. మరి ఏందండి రివర్స్ అయిపోయింది? ఏంది నీరు రోడ్డులాగా అయిపోయింది? ఏంటి నీరు అట్లా మారిందా? లేకపోతే తన లోపల ఉన్న విశ్వాసం యొక్క ప్రభావాన్ని బట్టి బయట ఆ పరిస్థితి ఏర్పడిందా?
చూడండి, లోపలున్న విశ్వాసము దాని యొక్క పరిమాణం ఎంతో, దాని శక్తికి బయట జలాలు ఏమైపోయినాయో మీరు ఊహించండి. ఈ పాయింట్లో ఉన్న డెప్త్ని ఒకరు మీరు గుర్తుపట్టండి. ఇది మీకు నాటితే చాలంతే. ఆయన లోపల కలిగి ఉన్న విశ్వాసం యొక్క పరిమాణం ఎంత అని కొలుద్దాం. ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు సీమోను పేతురు గారని అడుగుతాం రేపు అక్కడికి పోయి. నాకు ఇప్పుడు కుదరదులే. మొత్తానికి ఎంతో కొంత కలిగి ఉన్నాడు. ఆ లోపల కలిగి ఉన్న విశ్వాసం యొక్క శక్తి ఎంత బలీయమైందంటే లోక మొత్తాన్ని ముంచే నీరు అతన్ని ముంచలేకపోతుంది. అరే చప్పట్లు కొట్టి దేవుని మయంపరచడం వారుగా ఓడ దేవుని మయంపరచు. ఎందుకో తెలుసా? నీకు గుర్తుండడానికి పాయింట్, అందుకు చప్పట్లు కొట్టించా. దేవునికి మహిమ. మరి ఏ ప్రభావంతో మరి మునగలేదు ఆయన? మరి ఏ ప్రభావంతో నీళ్లు తమ శక్తిని కోల్పోయాయి? మరి ఏ ప్రభావంతో నీళ్లు అతని విషయంలో తమ ప్రభావాన్ని కోల్పోయాయి? ఏ శక్తి? విశ్వాసం. నోరు తెరిచి చెప్పండి. నాకు నీరసం అవుతుంది, చెప్పండి. ఆ శక్తి ఏమో కానీ ముందు నా శక్తి కోల్పోయేటట్టున్నారు మీకు చెప్పి. విశ్వాసం యొక్క పవర్ అది. అందుకే చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం నీకుంటే, ఎంత ఆవగింజంత విశ్వాసం నీకుంటే ఈ కొండను చూసి నువ్వు సముద్రంలో పడమని చెబితే పోయి పడిద్ది. ఎంత విశ్వాసం అన్నాడు? ఆవగింజంత విశ్వాసం అన్నాడు. ఆవగింజ అంటే మనకు తెలిసిన ఆవగింజలు వేరు, ఇశ్రాయేలీయులు ఆవగింజలు వేరు, చాలా చిన్నగా ఉంటాయి. అంత విశ్వాసం నీకుంటే చాలు. ఇట్లా ఈ ప్రసంగం విని ఒక పెద్ద ఆవిడ పోయే దారిలో ఒక చిన్న కొండ లాంటిది అక్కడికి వెళ్ళింది. దారిలో ఉంటుందంట పక్కగా. ఈరోజు వాక్యం చెప్పాడు అయ్య గారు, ఈ కొండ ఉంది కదా, ఇప్పుడు ఇది పక్కకి పడాలని నేను ఇప్పుడే ప్రార్థన చేస్తానని కళ్ళు మూసి, ప్రభువా ఈ కొండ మీరు చెప్పారు ఇందాక దైవజనుడి ద్వారా, ఆవగింజంత విశ్వాసం అంటే కొండ లేచి అవతల పడుతుంది. ప్రభువా ఆవగింజంత ఏంది నాన్న, నాకు బాగానే ఉన్నట్టుంది ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా, యేసు నామములో ఈ కొండ లేచి అవతల పడునుగాక అని ఒక్కను తెరిచి చూస్తుందంట. ఒక్కను తెరిచి చూస్తా. నాకు తెలుసు పడదు, నేను చెప్పలా. అట్లా పడిద్ది అంటే లోపల ఏమి నమ్మింది అంటే లోపల ఫిక్స్ అన్నమాట పడదని, కానీ బయటికి జస్ట్ ఒక ట్రైల్ వేసింది అన్నమాట. ఇది కాదు. ప్రభువా నీవే అయితే నడుచుటకు నాకు సెలవిమ్ము, నేను కూడా నడుస్తా అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను నీళ్ళ మీద నడిపించగలదు అని ఎక్కడన్నాడన్నా అని ఉందా బైబిల్లో? టెన్షన్ పడవాకండి. ఆయన మునిగినప్పుడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అడిగాడు. అంటే దాని అర్థం ఏంది? ఫస్ట్ మంచిగా నిండుగా విశ్వాసం ఉంది, ప్రకృతి నీకు అనుకూలంగా మారింది. ఆ విశ్వాసం ఎఫెక్టే అగ్ని కూడా ఆ ముగ్గురిని కాల్చలేకపోయింది. ఎక్కడ? షడ్రకు మేషక అబేద్నెగోలు ముగ్గురు, మిగిలిన వీళ్ళని విసిరిన వాళ్ళని అగ్ని కాల్చింది, కానీ విసరబడ్డ వాళ్ళని అగ్ని ఏం చేయలే. ఎందుకో తెలుసా? దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసం ఎక్కడో ఉన్న దేవుణ్ణి వారి ప్రక్కన ఉండేటట్టు చేసింది. విసిరిన వాళ్ళని భస్మం చేసిన అగ్ని వీళ్ళ వెంట్రుకను కూడా కాల్చకుండా ఆ విశ్వాసపు శక్తి అడ్డగించింది. అది విశ్వాసం యొక్క గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అలా మారిపోద్ది పరిస్థితులు. నీకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అన్నోళ్ళు తీసుకెళ్ళి నీళ్లు లేని బాయిలో పడేశారు యోసేపుని. అయ్యా ఎందుకు అయిపోయింది అయ్యా ఇట్లా అని ఏడిసి మొత్తుకొని కృంగిపోయి కుమిలిపోలా. ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది, మొత్తానికి ఏదో జరుగుతుంది, నా మేలుకే జరుగుతుంది అనుకున్నాడు. పోనీ పర్వాలేదులే. ఇష్మాయేలీయులకి బానిసగా అమ్ముతున్నారు. అయ్యో బానిసగా అమ్మేస్తున్నారు, ఇప్పుడు నాకు బాధలు వస్తే ఏం చేయాలా?
పోనీలే, బాయిలో చచ్చిపోవాల్సిన వాడిని బయటికి తీశారు, మొత్తానికి ఏదో జరుగుతుంది, మొత్తానికి ఏదో నాకు ఇదంతా నా మంచికే. బానిసగా కొనుక్కొని పోయిన వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి ఈజిప్టులో సంతలో నిలబెట్టారు. ఇది వీళ్ళు తెచ్చి మళ్ళీ ఇంకొకళ్ళకి బేరం పెడుతున్నారు ఏంది అనుకొని బాధపడ్డాడు. మళ్ళా ఇన్సైడ్ ఫీలింగ్, విశ్వాసం, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, అయినా నాకు ఎలా జరుగుతుందంటే మొత్తానికి నాకేదో దేవుడు జరిగించబోతున్నాడు. ఏదో జరిగించటం ఏమంది, ముందే చూపించాడుగా. ఏం చూపించాడు? వాళ్ళ అన్నోళ్ళందరూ కలిసి యోసేపు పాదాల దగ్గర సాగిల పడటం అనే దర్శనం, స్వప్న దర్శనం ముందే చూశాడు యోసేపు. కాబట్టి కంగారు పడలా. నాకు దర్శనం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, అది నెరవేర్చకుండా నన్ను వదలడు. మరి అలాంటి దర్శనం ఇచ్చినోడు ఇప్పుడు నీళ్ళు లేని బావిలో పడేపిస్తే మరి ఆ దర్శనం, ఆయన ఇచ్చిన దర్శనం ఏమైంది? కాబట్టి నన్ను ఖచ్చితంగా బయటికి లాగుతాడు అనుకున్నట్టుగానే బయటకు వచ్చాడు. హలో, వింటున్నారా? వినండి, బాగా వినండి. అయిపోయిందిలే, టైం అయిపోయింది, మెసేజ్ కూడా అయిపోయింది. అంటే అయిపోలా, మనమే అయిపోగొట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి ఒకసారి గట్టిగా. గుంటలో నుండి బయటికి వచ్చిన తర్వాత అనుకున్నాడు, రైట్, బానిసగా అమ్మారు, ఓకే, ఏదో జరుగుతుంది. వాళ్ళు తీసుకెళ్ళి పోతీఫెరో అనేవాడికి అమ్మారు, అతను కొనుక్కొని పోయాడు. పర్వాలేదు, పోండి, తీసుకెళ్ళండి, ఏడికన్నా తీసుకెళ్ళండి, ఏమన్నా చేయండి, నాకు ఒకటైతే ఖాయం, నేను నిలబడటం ఖాయం, మా వాళ్ళందరూ వచ్చి నాకు కాలు మొక్కటం ఖాయం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నేను నిలబడటం ఖాయం, మొత్తం నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ వచ్చి నా కాలు మొక్కటం ఖాయం. ఎందుకంటే నాకు దర్శనం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ నాకు రివర్స్గా ఉన్నాయి కదా, కానీ ఇవన్నీ నాకు ప్లస్లుగా మారుతాయి. నిజంగా యోసేపుకి అవి అలాగే మారాయా లేదా? చెప్పండి. పక్కాగా అలానే మారాయి. గుంటలో వేయబట్టం, బయటికి తీయబట్టం. గమనించండి, గుంటలో వేయబడకపోతే బయట కానీ యోసేపు ఉంటే యోసేపుని వాళ్ళు చంపేసేవాళ్ళు. అందుకని గుంటలో వేయించాడు. ఎప్పటిదాకా? ఇష్మాయేలీల ఒంటిలో వచ్చిందాకా. వచ్చినాక బయటికి తీపిచ్చాడు. బయటికి తీయించి వాళ్ళకి అమ్మేటట్టు చేశాడు. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి అతన్ని ఈజిప్ట్లో అమ్మేటట్టు చేశాడు. ఈజిప్ట్లో ఎక్కడ అమ్మేటట్టు చేశాడు? పోతీఫెరో ఇంటికాడ. ఏం బోల్డ్ అంతమంది ఉన్నారు. పోతీఫెరో ఇంటికి ఎందుకు పోనిచ్చాడు? పోతీఫెరో ఇంట్లోనే యోసేపును జైల్లో పంపించే గొప్ప వ్యక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? యోసేపును నీట్గా జైల్లోకి పంపించేటువంటి యోధురాలు ఉంది అక్కడ. అందుకనే ఈజిప్టులో, ఐగుప్తులో బోల్డ్ నీళ్ళుంటే ఆ నీళ్ళకి పోనీయకుండా అమ్మగారు ఏ ఇంటి ఉందో ఆ ఇంటికి పోనిచ్చాడు. పోయిందా? ప్లస్సులే. నెగిటివ్తో, వ్యతిరేక దృష్టితో చూస్తే అన్ని ఇబ్బందుల్లాగా అనిపించాయి. ఇవన్నీ ఎలా అనుకూలంగా మారినాయో చూడండి. యోసేపు లైఫే కాదు, నీ జీవితాన్ని ఊహించుకో. నువ్వు కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నీకు నష్టాలుగా, కష్టాలుగా, ఇబ్బందులుగా అనిపించినవన్నీ నిన్ను ఈరోజు ఎలా తీసుకొచ్చినాయో చూడు, ఎలా చెక్కినాయో చూడు, ఎలాంటి అనుభవాలు నేర్పినాయో చూడు, ఎంత మంచి మనసు నీకు వచ్చేటట్టు చేసినాయో చూడు, ఏ అంతస్తులో నిలబెట్టినాయో చూడు, ఎలాంటి వ్యక్తిత్వం నీలోకి వచ్చేటట్టు చేసినాయో చూడు. చెప్పు, నీ మంచికి కదా, నీ మేలుకి కదా. పాపం అక్కడి నుంచి అమ్మగారు కష్టపడి జైల్లో పంపించింది. అవునా? ఇక ఇప్పుడు జైల్లోంచి రావటం సింహాసనమే, లేకపోతే ఇంక వేరే రూట్ లేదు. మరి ఆయన సింహాసనానికి పోయే రూటు అది. కాబట్టి దైవ చిత్తము నెరవేర్చడం కోసం దేవుడు వెతికేటువంటి దారులు చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. అసలు ఈ బాధలన్నీ ఎందుకనే? డైరెక్ట్గా ఐగుప్తు సింహాసనం ఎక్కితే పోయిద్ది. అప్పుడు అన్నోళ్ళు కాలు మొక్కటం కాదు, కాలు మొక్కడానికి వచ్చిన కాళ్ళని తీసిపెట్టేవాడు.
ఎవరిని పట్టించినవాడు గర్విష్టిగా ఉండేవాడు, అహంభావిగా ఉండేవాడు. ఎట్లుండేవాడు? ఈ బాధలన్నిట నలగగొట్టి విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకొచ్చి అంత నయవంచన చేసిన అన్నలు వచ్చి కాళ్ళ ముందు సాగిల పడితే వాళ్ళందరినీ పైకి లేపి నిలిపి వాళ్ళని హత్తుకొని వారి మెడ మీద పడి ఏడ్చి వాళ్ళని ముద్దు పెట్టుకొని, అన్నా మీరు నాకు ద్రోహం చేయలేదు అన్నా, నాకు మేలే చేశారు అనగలిగాడు. ఎంత మంచి వ్యక్తిత్వం వచ్చిందో చూడండి. అన్నా మీరు నా కీడు కొరకు దీన్ని యోచించితిరి, దేవుడు మన మేలు కొరకే దీన్ని చేశాడన్నా. మీరు బెన్యామీన్ని ప్రేమించినట్టు నన్ను కూడా ప్రేమిస్తే అసలు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదన్నా. నేను ఇక్కడికి రాకపోతే ఈరోజు ఈ కరువు కష్టంలో మనం చచ్చిపోయేవాళ్ళం అన్నయ్య. అందుకే మీరు నన్ను ద్వేషించేదానికి అనుమతించాడు ఆయన. మీ చేత మాటలు పడి దెబ్బలు తిని అమివేయబట్టానికి అనుమతించాడు ఆయన. మీరు అనుకున్నారు ఇది కీడు కోసం చేస్తున్నామని. కాదన్నయ్య, ఇది మనందరి మేలు కోసం ఆయన ప్లాన్, ఆయన ప్రణాళిక అని వాళ్ళని పట్టుకొని ఏడ్చి వాళ్ళు భయపడి దూరంగా జరిగితే, నేను మీకు ఏ హాని చెయ్యను, మీకు మేలు చేస్తానన్న దగ్గరకు రండి అని వాళ్ళని కౌగిలించుకున్నాడండి. అంత సుందరమైన వ్యక్తిత్వం. నాకు యోసేపు స్టోరీ ఎన్నిసార్లు చదివాను అన్నిసార్లు ఏడుస్తూనే ఉన్నా నేను. మనం దేవుని కదలికలు గుర్తుపట్టాలండి, దేవుని నడిపింపులు గుర్తుపట్టాలి, దేవుని మనస్తత్వం గుర్తుపట్టాలి. మనల్ని చెక్కుకుంటాడు ఆయన. దానికోసం అన్ని పరిస్థితులు రాణిస్తాడు. ఎన్ని రానిచ్చినా నిన్ను ఆయన సింహాసనంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని యుగయుగాలు పాలించే అంతస్తుకు చేర్చాలనే ఆ పిచ్చి మహారాజు ఆరాటం. మనల్ని పిచ్చిగా ప్రేమించే పిచ్చి మహారాజు ఒక ఆయన ఉన్నాడు, యేసురాజు. అది ఆయన ఆరాటం. అందుకే ఈ బాధలు, ఈ విమర్శలు, తృణీకారాలు, తిరస్కారాలు, నిందలు, అవమానాలు, అప్పులు, తెప్పలు, రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కలిపి సమకూర్చి రప్పిస్తాడు. ఇవన్నీ గ్రహింపు ఎవరికైతే ఉంటుందో వారు ఎడతెగక ప్రార్థన చేసి దేవునితో అనుసంధానం కాగలుగుతారు. ఒక పక్క మానవ సమాజంలో వ్యవహారం నేర్పుతూనే హనోకు దేవునితో నడిచాడని రాసున్నట్లుగా ఒక పక్క సభ్య సమాజంలో మనుషులతో వ్యవహరిస్తూనే మరో పక్క నడుస్తానే ప్రార్థన చేస్తారు, నిలబడే ప్రార్థన చేస్తారు, పండుకున్న ధ్యానం చేస్తూనే ఉంటారు, నిద్రలో ఉన్నా తెలివిలో ఉన్నా ఒక పక్క దేవునితో కొన్ని సంభాషణలు జరుపుతూనే ఉంటారు, మరో పక్క మనుషులతో వ్యవహరిస్తూనే ఉంటారు. అది ఒక అంతస్తు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుపట్టిన వాళ్ళు, దేవుణ్ణి ఇటు రీతిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఏ పరిస్థితి వచ్చినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించక మానరు. ఆంతర్యంలో ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, పేతురు యొక్క విశ్వాసం ప్రకృతి ధర్మం ప్రకారం మనుషుల్ని ముంచేసేటువంటి నీళ్లు ఒక రోడ్డులాగా మారేటట్టు చేసింది పేతురు విశ్వాసం. ఎప్పుడైతే అతనిలో ఆ విశ్వాసం సన్నగిల్లి బలహీనపడ్డాడో మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేసింది. విశ్వాసం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడేమో ప్రకృతికి విరుద్ధమైన కార్యము జరిగింది. ఆ విశ్వాసము సడలి అల్ప విశ్వాసంగా మారినప్పుడేమో ప్రకృతిగానే స్పందించింది. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసాన్ని ఏ స్థాయిలో కలిగి ఉండాలో. నీవు నమ్మిన దేవుని పట్ల, ఆయన శక్తి సామర్థ్యముల పట్ల, ఆయన జ్ఞానం పట్ల, ఆయన ప్రేమ పట్ల నీకు స్థిర విశ్వాసం ఉంటే నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి. నువ్వు ప్రయాణంలో నడిచి ఆటు పోటు అనుకుంటా నడిచి వెనక్కి తిరిగి చూస్తే ఆటు లేదు, పోటు లేదు, అన్నీ నీకు అనుకూలంగానే ఉంటాయి. అది రహస్యం. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ మా ఓపిక అయిపోయింది. వందనాలు. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. కృతజ్ఞతలు కలిగి, కృతజ్ఞత బుద్ధి కలిగి. విషయం ఏంటంటే మీకు రహస్యం చెప్పనా, ఇప్పటిదాకా నేను చెప్పింది ఫస్ట్ పాయింట్ ఉపోద్ఘాతమే, ఇంకా ప్రసంగం స్టార్ట్ చేయలే. వామ్మో ఎంత గండం తప్పింది అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం.
నిజమండి. నిలకడ అనేది అసలు నా మూల వాక్యం. దాని మీద మనం దేనిలో నిలకడగా ఉండాలి అన్న మ్యాటర్ మొత్తం అందించాలి. అయితే దాన్ని అంతటిని చెబితే మీరు బలవుతారని ఇప్పుడు ముగిస్తున్నా. పాయింట్ ఒక్కటి మాత్రం, విశ్వాసమందు నిలకడగా ఉండండి. దేవుని ప్రేమ జ్ఞాపకం పెట్టుకుని దాన్ని అర్థం చేసుకునే విషయంలో నిలకడగా ఉండండి. దేవుడు నీకే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు గనక దాన్ని అందిపుచ్చుకునే విషయంలో నిలకడగా ఉండండి. దేవుడు నీకే పని అప్పచెప్పాడో, ఏ పని కొరకు నిన్ను పిలిచాడో అది నీవు ఎరిగున్నావు గనక దాన్ని నెరవేర్చుటలో నిలకడగా ఉండండి. ఓకే, ప్రజెంటు పైకి లేచి నిలబడండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తం అయితే మరోసారి చెప్తా. ఏ విషయాల్లో నిలకడ కోల్పోతామో అవన్నీ మరొకసారి నేను ఇంకా క్లియర్గా చెప్తాను, ఇదే వచనం చూపించి. ఈరోజుకైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా నడిపించాడు. 2 సంగతులు: ఎడతెగక ప్రార్థన చేయటం, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేవి ఎలా జరుగుతాయి? ఇప్పుడు మనం ఉన్న అంతస్తులో జరుగుతాయా అంటే కొంత జరగచ్చు. ఈ అనుభవాన్ని ఇలానే సాధన చేస్తూ ఉంటే కొంతకాలానికి ఖచ్చితంగా అంతస్తుకు చేరగలుగుతాం. అదొక ఉన్నతమైన మెట్టు. ఆ మెట్టులోకి యోసేపు వెళ్ళగలిగాడు, ఆ మెట్టులోకి పౌలు వెళ్ళగలిగాడు, ఆ మెట్టులోకి దానియేలు వెళ్ళగలిగాడు, ఆ మెట్టులోకి షడ్రకు మేషకు అబేద్నెగోలు వెళ్ళగలిగాడు, ఆ మెట్టులోకి స్టెఫను వెళ్ళగలిగాడు, ఆ మెట్టులోకి పేతురు వెళ్ళగలిగాడు. మనం కూడా వెళ్ళాలి. ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు చాలా విషయాలు. నానా రకాల బాధలతో, ఇరుగులతో, ఇబ్బందులతో అల్లాడిపోతూ, ఏంటి నాకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది నిరాశపడిన వేళ సుస్పష్టంగా నాయన నీవు మాట్లాడా. నా సొంత కుమారుని నీ కొరకు అర్పించడానికి వెనుక తీయని నేను, ఆయనతో పాటు సమస్తము నీకు ఎందుకు ఇవ్వను? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు నమ్ముతున్నావా? నా ప్రేమ పట్ల నీకు విశ్వాసం ఉందా? ఉందయ్యా. ఉంటే ఇక భయపడవు, ఉంటే ఇక కృంగిపోవు, ఉంటే ఇక దిగులు చెందవు. ఎందుకంటే నేను నిజంగా నీ కీడు కోరుకునేవాణ్ణి కాను. నీ మేలు నీ వారు కోరతారో లేదో తెలియదు, కానీ నీవు నా అనుకునే నీ వారు కోరతారో లేదో తెలియదు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తగా నీ మేలు 100కి 100% కోరుకునేవాడిని నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు విన్న మాటలన్నిటినీ పోనీయక మళ్ళా జ్ఞానంలో మళ్ళా ఒకసారి వినండి, ప్రార్థన చేయండి. దేవా, ఈరోజు నాతో మాట్లాడావు, స్తోత్రమయ్యా, కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు మాట్లాడితే మనసారా నోరు తెరచి ప్రభుకు స్తోత్రం చెల్లించండి. దేవుడు నాతో మాట్లాడాడు ఈ రాత్రి వెళ్ళనుకున్నావు, వెలిగెత్తి స్తోత్రం చెల్లించండి, నోరు తెరిచి స్తుతించండి. ప్రభు ఈరోజు నాతో మాట్లాడావు, విడువని ఎడబాయిని దేవుడవు సమస్తమును నా మీద జరిగించావు. నిన్ను స్తుతించటమే నాకిక, నిన్ను సన్నుతించటమే, ఆరాధించటమే, కీర్తించటమే, మహిమపరచటమే, ప్రకటించటమే, నిన్ను గురించి మాట్లాడటమే, పాడటమే, నీలో ఆనందించటమే నాకిక. నేనే స్థితిలో ఉన్నా, నా స్థితులన్నిటినీ నాకు అనుకూలంగా మార్చే నా బంగారు తండ్రివి నీవు. నీకు వందనాలు. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది అన్నట్లుగా నిద్రలో సైతము మనస్సులోనైనా మెలకువగలిగి ప్రార్థించే ఆ మధురమైన అనుభూతులు మాకెందరికి దయచేయి. ఆ మెట్టుకు మేమందరం చేరే కృప మా బిడ్డలకు అందరికీ మాకును దయచేయి. స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ ఈ రాత్రి లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో, అలాగే ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, జూమ్ యాప్ ద్వారా ఎంతమంది ఉన్నారు,
ఉన్నవారిలో ఎవరెవరు ఏ బలహీనత, బాధ, వేదన, శోధన, రోగము, అప్పులు, ఆర్థిక సమస్యలు, కలతలు, కేసులు, ప్రయత్నాల్లో విఫలత, ఎవరెవరు ఈ భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి విషయంలో నీ సమాధానము, మాకు అనుకూలమైన నీ సమాధానం ఖచ్చితంగా లభిస్తుంది, సందేహము లేదు. మేము నమ్ముతున్నాం దేవా, నీకు స్తోత్రములు. మా బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఎడతెగ ప్రార్థన చేయుట, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ప్రార్థనలో నిలకడగా ఉండుట అనే విషయాల్ని మాకు మా జ్ఞాపకాల్లో స్థిరపరచము. మేము విన్న విషయాలన్నిటినీ భద్రపరచము. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాటిని మళ్ళా మేము ధ్యానించుకుని కృపదాయిచ్చేమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తిరిగి ప్రయాణం వెళుతున్న బిడ్డలకు తోడై ఉండి క్షేమంగా గృహాలకు చేర్చు. ఏ కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయో వారికి మీరు సమాధానం ఇవ్వండి. అందరి పరిస్థితి తిరిగిన దేవా, బిడ్డలు చేతపట్టిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చండి. ఈ కృపాక్షేమములు మా బ్రతుకు దినములన్నిటా దయచేయమని, మా వెంట వచ్చినట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి రేపు పెందలకడనే మీరు రావాలి కనుక పెందలకడనే మిమ్మల్ని వదిలిపెట్టడం జరుగుతుంది. పెందలకడ బయలుదేరండి. మరి 6 గంటలకల్లా ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. అందరం కలిసి వద్దాం, పరిచారకులకు సహకరిద్దాం. చెప్పినటువంటి ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా జాగ్రత్తగా చేయండి. లైవ్లో అందుబాటులోకి వచ్చిన వారికి వందనాలు, జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారికి వందనాలు. ఈ పాటని మళ్ళా గుర్తు చేసుకుంటూ బయలుదేరుతాం. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. నాకు ఇష్టమైన పాటలు ఇది కూడా ఒకటి. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. సతీష్ ప్రైజ్ లార్డ్. వందనాలు. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు.
జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము, మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము. ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము, ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము, మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము. మన దేవుడు కలిగున్నది మహాజ్ఞానము. యేసుని క్రియలన్నీ మన మంచి కోసము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. సమకూడి జరుగుచున్నది. జూమ్ యాప్లో చాలామంది ఉన్నారు. కొందరిని కలవగలిగాను, అందరినీ కలవలేకపోయాను పర్సనల్గా. అందరికీ వందనాలు. మీ అందరినీ నేను గమనిస్తూ ఉన్నాను, మీరు నాకు కనబడుతూ ఉన్నారు స్క్రీన్ మీద. సో చూస్తూ ఉన్నాను. మీ అందరికీ పేరు పేరు వరుసన హృదయపూర్వక వందనాలు. నా కోసం ప్రేయర్ చేయండి. రేపు జరిగే ఆరాధనలలో కూడా మీకు అనుకూలత ఉంటే మీకు సమీపంలో ఉన్న మీ చర్చికి మీరు వెళ్ళేటువంటి ప్రార్థనా మందిరానికి ఒకవేళ వెళ్ళే పరిస్థితి లేకపోతే కలవచ్చు. మీరు లైవ్లో అందుబాటులో ఉండొచ్చు. ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే తప్పనిసరిగా సంఘ సహవాసాన్ని మిస్ అవ్వద్దు. సంఘ సహవాసాన్ని ఖచ్చితంగా చూడండి. దైవజనులను కలవండి. ప్రార్థన వారి ప్రార్థన సహాయం కూడా పొందండి. రైట్ కనబడుతున్నటువంటి సోదరి సోదరులు జూమ్ యాప్ ద్వారా తమ్ముడు కనిపిస్తున్నావు నాన్న. అశోక్ కనపడుతున్నావు. రైట్. ప్రైజ్ లాడ్ నాన్న. బాగున్నావు కదా? రైట్ హెల్త్ ఓకే కదా? రైట్. రేపు వస్తావా? ఓకే వచ్చేయండి. వందనాలు నాన్న. అలాగే అందరికీ పేరు పేరు వరుసన హృదయపూర్వక వందనాలు. ఒకవేళ బయటికి వెళ్ళే అవకాశం లేకపోతే లైవ్లో మీరు అందుబాటులో ఉండొచ్చు. మరి ఇక్కడ సన్నిధిలో గ్యాదర్ అయ్యే వాళ్ళు లైవ్లో కాదు, దేవుని సన్నిధికి రావచ్చు. మీకు అవకాశం ఉంది. దూరాల్లో ఉండి రాలేని స్థితిలో ఉన్నవాళ్ళు లైవ్లో అందుబాటులో రావచ్చు. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. సెలవు. గుడ్ నైట్.